పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఇప్పుడు అద్భుతములు చేయలాగ్న యేసుక్రీస్తు యొక్క రహస్యములను విప్పగల సామర్థ్యము కేవలము పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రమే ఉంది. హల్లెలూయా. ఓన్లీ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కెన్ రివీల్ ద ప్లాన్స్ అండ్ ద సీక్రెట్స్ ఆఫ్ ద గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. లెట్ us take our seats. Hallelujah. What a day to worship the Lord. Hallelujah. What a time to worship His holy name. The greatest love of God has been revealed on this day. Hallelujah. దేవుని యొక్క అద్భుతమైన హద్దులు లేనటువంటి మితి లేనటువంటి అపరిమితమైన ప్రేమ చూపించబడినటువంటి దినం ఇది. హల్లెలూయా. God showed His extreme love. Hallelujah. Extreme love. He revealed through His plan. Hallelujah. So this is the day that we have to celebrate with our whole heart. Hallelujah. So what is Christmas? Christmas, see, Christmas, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జన్మించడం కరెక్టే, కానీ యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జన్మించి మరి ఆయన ప్రతి మనుషుని నిమిత్తమై ప్రతి మానవుని నిమిత్తమై చనిపోయి తిరిగి లేచి ఆయన ఏ సామర్థ్యం అయితే ఈ భూమి మీద కలిగి ఉన్నాడో అదే సామర్థ్యాన్ని సంఘానికి ఇచ్చేశాడంట. హల్లెలూయా. సో అంటే క్రిస్మస్ రోజు జరిగింది ఏంటంటే పవర్ ఎక్స్చేంజ్. హల్లెలూయా. లైఫ్ ఎక్స్చేంజ్. జీవితము దేవుని యొక్క జీవంతో నింపడానికి, మనల్ని దేవుని యొక్క సామర్థ్యంతో నింపడానికి దేవుడి భూమి మీదకి వచ్చాడంట. హల్లెలూయా. టు గివ్ హిస్ గ్లోరీ, ఈజ్ అనాయింటింగ్, ఈజ్ పవర్. హల్లెలూయా. ఆయన సామర్థ్యం, ఆయన శక్తి. అందరూ చెప్పండి, ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని, ఆయన జీవాన్ని నాకు ఇవ్వడానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. సో దట్ ఈస్ వాట్ హీ కేమ్ ఆన్ దిస్ ఎర్త్. హల్లెలూయా. On this day, the earth was filled with the glory of God. The heaven was opened. Hallelujah. And the angels were singing and worshiping God. Every heart was filled with the joy of Lord. Hallelujah. And God was pleased with what He has done on this planet Earth. Hallelujah. What a wonderful time it is to worship Lord. దేవుని ఆరాధించడానికి చాలా అద్భుతమైనటువంటి సమయం అంట. హల్లెలూయా. ఎందుకు అంటే ఈరోజు పరలోకం విప్పబడింది. హల్లెలూయా. The heaven was opened and the earth was filled with the glory of God. భూమి అంతా ఆయన మహిమతో నింపబడిందంట. హల్లెలూయా. ఆయన దూతలు ఆ స్థలమంతా కూడా చేరి ఆయనని ఆరాధించాయంట. హల్లెలూయా. ప్రతి హృదయం కూడా ఆనందముతో నింపబడింది. దేవుడు సంతోషించాడంట దాన్ని చూసి. ఎందుకు ఇదంతా జరిగింది అంటే ద వండర్ఫుల్ కౌన్సిలర్, ద ఎవర్ లాస్టింగ్ ఫాదర్, ద మైటీ గాడ్, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ హస్ బోర్న్. హల్లెలూయా. ఈ భూమి మీద జన్మించాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అంటే ఆయన పేరు. అద్భుతకరుడు, ఆలోచనకర్త, సమాధానకరుడు, నిత్యుడకు తండ్రి అయినటువంటి క్రీస్తు ఈ భూమి మీద జన్మించాడు. కాబట్టి పరలోకం తెరబడిందంట ఆ రోజు. హల్లెలూయా. ద హెవెన్ వాస్ ఓపెన్డ్. ద ఏంజెల్స్ వాస్ సింగింగ్ ఆల్ అరౌండ్ ద ప్లేస్. హల్లెలూయా. ఆ స్థలమంతా కూడా దేవుని దూతలు ఆరాధించడం మొదలుపెట్టాయి. మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు ఈ భూమి మీద? హల్లెలూయా. టు సెట్ ఓన్లీ వన్ థింగ్, బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్ హీ బోర్న్. అలా అందరూ చెప్పండి, కేవలము ఒకదాని గురించి ఆయన జన్మించాడు అనండి. దేని గురించి? పాపములో బంధించబడిన నిన్ను నన్ను విడిపించడానికే ఆయన ఈ భూమి మీద జన్మించాడంట. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. హల్లెలూయా. హీ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ టు సెట్ us ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ సిన్ఫుల్ డీడ్స్. హల్లెలూయా. ప్రతి పాపం యొక్క క్రియలో నుంచి, పాపంలో నుంచి మనల్ని విడిపించడానికి, స్వస్థపరచడానికి. హల్లెలూయా. చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించడానికి, మరణంలో నుండి జీవంలోకి నడిపించడానికి. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీద జన్మించాడు. దిస్ ఇస్ వాట్ ద క్రిస్టియానిటీ ఇస్. హల్లెలూయా. క్రిస్మస్. హల్లెలూయా. అండ్ నాట్ ఓన్లీ దట్, సీ, మెనీ ప్రాఫిట్స్ హస్ బీన్ ప్రొఫెసైడ్.
క్రిస్మస్ అంటే ఏంటి అంటే ద ష్యూర్ ఫుల్ఫిల్మెంట్స్ ఆఫ్ ఎవ్రీ ప్రామిస్డ్ ప్రాఫెసీస్. ద ష్యూర్ ఫుల్ఫిల్మెంట్స్ ఆఫ్ ఎవ్రీ ప్రామిస్డ్ ప్రాఫెసీస్. హల్లెలూయా. అంటే వాగ్దానము చేయబడిన ప్రతి ప్రవచనం కూడా నిశ్చయముగా నెరవేర్చబడినటువంటి దినము. హల్లెలూయా. ఏ దినం ఇది? వాగ్దానము చేయబడిన ప్రతి ప్రవచనము కూడా నెరవేర్చబడినటువంటి దినము. హల్లెలూయా. ఈ దినమును గురించి అనేక మంది పాత నిబంధనలో ప్రవచించారు. దే ప్రొఫెసైడ్ అబౌట్ దిస్ డే. హల్లెలూయా. ప్రవచించారంట ఈ దినము రాబోతుంది, మెస్సయ్య భూమి మీద జన్మించబోతున్నాడు. హల్లెలూయా. మెనీ ప్రాఫిట్స్ హస్ బీన్ ప్రొఫెసైడ్. క్రిస్మస్ ఏంటంటే వాళ్ళు ప్రవచించిన ప్రతి ప్రవచనానికి నిదర్శనం. హల్లెలూయా. ఇట్ ఈస్ ద ష్యూరిటీ ఆఫ్ ఎవ్రీ ప్రామిస్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. హల్లెలూయా. ఎవ్రీ ప్రాఫెసీ బీయింగ్ ఫుల్ఫిల్డ్. హల్లెలూయా. ప్రతి ప్రవచనము నెరవేర్చబడింది అన్నదానికి ఏంటి? క్రిస్మస్ అనేది నిదర్శనం అంట. హల్లెలూయా. అలాగే నువ్వు క్రిస్మస్ జరుపుకునే ప్రతిసారి కూడా దేవుడు ఆ సంవత్సరం అంతా చేసిన ప్రతి వాగ్దానము, ప్రతి ప్రవచనము నెరవేర్చబడుతుంది అనడానికి నిదర్శనము. హల్లెలూయా. ఎవ్రీ ప్రామిస్ ఇస్ బీన్ ఫుల్ఫిల్డ్. హల్లెలూయా. క్రిస్మస్ ఇస్ నథింగ్ బట్ కమింగ్, నువ్వు రిసీవింగ్ ఎవ్రీ ప్రాఫెసీ అండ్ టేకింగ్ ఓవర్ ఇట్. దాన్ని అధిగమించడం అంట. ప్రాఫెసీని ఏం చేయాలా? నెరవేర్చుకోవాలి మన జీవితంలో. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చుకోవడం, ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం. హల్లెలూయా. ఎంతమందికి వాగ్దానాలు ప్రతి ఇయర్ తీసుకుంటాము? అవునా కదా? ఎవ్రీ ఇయర్ వి టేక్ మెనీ ప్రాఫెసీస్. ఇప్పుడు క్రొత్త నిబంధన, పాత నిబంధన మొదలుకొని యేసుక్రీస్తు పుట్టేంత వరకు ఎన్ని వాగ్దానాలు, ఎన్ని ప్రవచనాలు ఉన్నాయి? చాలా మంది ప్రవచించారు, చాలా మంది వాగ్దానాలు దేవుని దగ్గర తీసుకున్నారు, చాలా మంది ప్రవచించారు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టడం అనేది వాళ్ళ ప్రతి ప్రవచనానికి ఏమైంది? ఇట్స్ అన్ ఫుల్ఫిల్మెంట్. హల్లెలూయా. ఫుల్ఫిల్మెంట్ అంటే నెరవేర్చబడము. అలాగే ఈ సంవత్సరం అంతా మనం వాగ్దానాలు తీసుకున్నామా? మనం బైబిల్ చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. 31st నైట్ ఒక వాగ్దానం తీసుకుంటాము. ప్రతిరోజు ఏదైనా కష్టం వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, బైబిల్ దగ్గరికి వెళ్తాము, దేవుని దగ్గరికి వెళ్తే, ప్రభా నాతో మాట్లాడు, ప్రభా లార్డ్ టాక్ టు మీ, అండ్ గాడ్ విల్ స్పీక్ విత్ యూ. హల్లెలూయా. మనం మన కష్టంలో, మన ఇబ్బందులో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడే మాటను నిర్లక్ష్యపరుస్తాం మనం. హల్లెలూయా. బికాస్ మన చుట్టూ ఉండేటువంటి వాతావరణము, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు దేవుని మాట పైన ఆధారపడకుండా మనల్ని ఏం చేస్తాయంటే ఆ పరిస్థితుల వైపు చూసేలాగా చేస్తాయి. హల్లెలూయా. మన దృష్టి మళ్ళిస్తాయి. కానీ ప్రతి పరిస్థితిలో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. హీ విల్ స్పీక్ విత్ యూ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. హీ విల్ గైడ్ యూ. హల్లెలూయా. ఆయన నడిపిస్తాడు, ఆయన విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు. ప్రతి సమస్యలో, ప్రతి ఇబ్బందిలో, ఎక్కడున్నా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. మాట్లాడే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన మనతో ఉన్నాడు. ఆయన పేరు ఇమ్మానుయేల్ అంట. హల్లెలూయా. ఇమ్మానుయేల్ అంటే ఏంటి అర్థము? దేవుడు మనకి తోడు. హల్లెలూయా. గాడ్ ఈస్ విత్ us. గాడ్ ఈస్ విత్ us. హల్లెలూయా. అంటే ఎక్కడ తోడుగా ఉంటాడు? నీ ప్రతి కష్టంలో, ప్రతి ఇబ్బందిలో, సంతోషంలో, సమాధానము, నెమ్మది కలిగి ఉన్నప్పుడు, చీకటి సమస్యలో ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు, నువ్వు వెలుగులో ఉన్నప్పుడు, ప్రతి సమయంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ గాడ్ విల్ బి విత్ యూ. హల్లెలూయా. దిస్ ఇస్ ద ప్రొఫెసీ. ఇది ఏంటిది? వాగ్దానం. ఇది ప్రవచనమే. దేవుడు సెలవిచ్చాడు, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటా. అంటే దాంట్లో మార్పు అనేది లేదు. ఇంకా ఈ మార్పు అనేది మనం కలిగించుకుంటాం. అరే దేవుడు తోడుగా ఉంటాడా లేడా, నాకు తోడుగా ఉన్నాడా దేవుడు, నాతో ఉన్నాడా, నాతో ఉంటే ఎందుకు ఈ కష్టములు, నాతో ఉంటే ఎందుకు ఈ నష్టములు, నాతో ఉంటే ఎందుకో ఇలాగా నా జీవితం ఉంది. హల్లెలూయా. దీస్ ఆర్ ద సిచ్యువేషన్, సిమ్టమ్స్. ఇవన్నీ మనల్ని కలవరపరుస్తాయి హృదయాన్ని. కానీ అలాంటి సందర్భంలో కూడా, అలాంటి సిచ్యువేషన్లో కూడా దేవుడు మనకి తోడుగా ఉంటాడంట. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ద బిగ్ చేంజ్. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ బిగ్ చేంజ్ దట్ గాడ్ బ్రాట్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీదకి దేవుడు తీసుకొచ్చినటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి దినము. హల్లెలూయా. ఎ బిగ్ చేంజ్, మార్పు. హల్లెలూయా. దేవుని మాటలు అంటే దేవుడు అంతకుముందు చేసిన దానికి, క్రొత్త నిబంధనలో చేసిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే క్రొత్త నిబంధన అంతా కూడా కృప పునాది పైన వేయబడింది. ఎక్కడ వేయబడింది? విశ్వాసం వలన కృప అనేటువంటి పునాది పైన క్రొత్త నిబంధన రాయబడిందంట. హల్లెలూయా. దేవుడు మరి మన అపరాధములు మన మీద మోపక క్రీస్తు పైన మోపి
ఆయన నీతిని మనకి ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయన చేసిన పని యందు ఎవరైతే విశ్వాసం పెడతారో వారందరినీ ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడంట దేవుడు. హల్లెలూయా. అంటే ఈ ఫౌండేషన్ పైన క్రొత్త నిబంధన ఉంది. దిస్ ఇస్ ద బేసిక్ ఫండమెంటల్ ఫౌండేషన్ ఆఫ్ న్యూ టెస్టమెంట్. హల్లెలూయా. ఇప్పుడు కొత్త నిబంధన, క్రిస్మస్ అంటే ఏంటి? పాత నిబంధన యొక్క నెరవేర్పు. హల్లెలూయా. కొత్త నిబంధన అంటే ఏంటి? పాత నిబంధన నెరవేర్పు. హల్లెలూయా. క్రిస్మస్ పాత నిబంధన యొక్క నెరవేర్పు. హల్లెలూయా. పాత నిబంధనలో దేవుడు ఏదైతే చేశాడో అది దాన్ని ఏమంటాడంటే ఛాయ అంటాడు. ఇట్స్ ఏ షాడో. హల్లెలూయా. అదేంటది? ఛాయ. క్రొత్త నిబంధన ఏంటి? నిజ స్వరూపము. హల్లెలూయా. షాడో అండ్ యాక్చువల్ ఆబ్జెక్ట్. నీడ, ఇక్కడేంటి? నిజ స్వరూపం. హల్లెలూయా. యేసుక్రీస్తు పాత నిబంధనలో ఎలాగ ఉండేవాడు అంటే ఆత్మస్వరూపిగా ఉండేవాడు. హి వాస్ లైక్ ఎ స్పిరిట్, అంటే ఎవరు చూడలేదు ఆయన. క్రొత్త నిబంధనలు వచ్చేసరికి ఆయన నిజస్వరూపం వచ్చేసింది. హల్లెలూయా. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివాసము చేశాను. హల్లెలూయా. అంటే అదే కృపకి, అదే వాక్యానికి, అదే సత్యానికి క్రొత్త నిబంధనలో ఏమొచ్చింది? రూపము. హల్లెలూయా. రూపం వచ్చేసిందంట. హల్లెలూయా. అంటే క్రొత్త నిబంధన అనేది మోర్ అక్యురేట్ దెన్ ది ఓల్డ్ టెస్టమెంట్. హల్లెలూయా. న్యూ టెస్టమెంట్ ఈస్ మోర్ అక్యురేట్ దెన్ ది ఓల్డ్ టెస్టమెంట్. గ్రేస్ ఈస్ మోర్ అక్యురేట్ దెన్ ది ఓల్డ్ లా. హల్లెలూయా. కృప అనేది పాత ధర్మశాస్త్రం కంటే కూడా ఎలాంటిది? ఇది ఉన్నతమైనదంట. హల్లెలూయా. ఉన్నతమైనది. హల్లెలూయా. నౌ సీ విల్ సీ సమ్ థింగ్స్ క్రొత్త నిబంధనలో. నౌ సీ వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ in the Old Testament? Can anybody know the first question in the Bible in Old Testament? What is that? Adamu నీవు ఎక్కడ? It was the first question asked by God to a human being. దేవుడు ఏం చేశాడు? మనిషిని ఒక ప్రశ్న అడిగాడంట. ఆదాము నువ్వు ఎక్కడంటే ఆదాము ఏం చేశాడు? భయపడి పారిపోయాడు. అవునా కదా? ప్రభా నీ స్వరం విన్నప్పుడు నేను భయంతో కచకచ వణికిపోయాను ప్రభా, నేను పారిపోయాను, నేను దాక్కున్నాను అంటాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఆదాముతో మాట్లాడినప్పుడు ఆదాము ఏం చేశాడు? పారిపోయాడు. అండ్ వాట్ వాస్ ది ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ది న్యూ టెస్టమెంట్? కొత్త నిబంధనలో మొదటి ప్రశ్న ఏంటి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? పాత నిబంధనలు ఏమో ఆదామా నువ్వెక్కడని దేవుడు అడిగాడు. క్రొత్త నిబంధనలో మనిషే దేవుని దగ్గరికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం. సీ ద డిఫరెన్స్. యు డిఫైన్ ద డిఫరెన్స్. హల్లెలూయా. అక్కడ చూడండి, అక్కడ మొదటి ప్రశ్న అడిగినప్పుడు ఆదాం ఏం చేశాడు? పారిపోయాడు. ఇక్కడ వాళ్ళు ప్రశ్నించడమే కాదు, దేవుని దగ్గరికి ఆరాధించుకోవడానికి పరిగెత్తుకొని వచ్చారంట. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం. వారు ఆరాధించడానికి దేవుని దగ్గరకు వచ్చారంట. వచ్చి ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు. సీ ఓల్డ్ టెస్టమెంట్ న్యూ టెస్టమెంట్ ఎలాగుంది? దెర్ ఇస్ అ బిగ్ చేంజ్, బిగ్ డిఫరెన్స్. హల్లెలూయా. అక్కడ పారిపోయాడు, ఇక్కడ పరిగెత్తుకొని దేవుని దగ్గరకు వచ్చేసారంట. హల్లెలూయా. భయముతో పారిపోయాడు కొత్త నిబంధనలో. ఇక్కడ ఏం చేశాడు? భక్తితో దేవుని దగ్గరికి వచ్చి మనసారా ఆరాధించారంట ఆయన. హల్లెలూయా. సమస్తం అర్పించారంట ఆయనకి. బంగారము బోలెం అర్పించి ఆయనను ఆరాధించి వెళ్ళిపోయారు. హల్లెలూయా. సీ ద డిఫరెన్స్. ఎంత వ్యత్యాసం ఉంది, అవునా కదా? రైట్. ఇంక చూద్దాం. అది ఇంకా నౌ సీ ఇక్కడ పాత నిబంధనలో దేవుడు ఆదాము తప్పు చేసినప్పుడు ఆదాముని గెంటివేశాడు. అవునా కదా? ఎక్కడి నుంచి గెంటివేశాడు? ఏదైనా వనంలో నుంచి గెంటివేసి మళ్ళీ తిరిగి రాకుండా మార్గాన్ని ఏం చేశాడు? మూసేశాడు. మళ్ళీ ఆదాం తిరిగి రావద్దని, తిరిగి రాకుండా ఆ మార్గాన్ని మూసివేశాడంట. హల్లెలూయా. ఇక్కడ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జన్మించి కేవలము ఏదైనాకి వెళ్ళడమే కాదు, హెవెన్కి వెళ్ళడానికే మార్గాన్ని ఓపెన్ చేశారంట. హల్లెలూయా. పరలోకమే, డైరెక్ట్ పరలోకం. హల్లెలూయా. ఇప్పుడు నేను మార్గము, నా ద్వారా తప్ప ఎవడు పరలోకం వెళ్ళలేడు. క్రిస్మస్. హల్లెలూయా. ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఓల్డ్ అండ్ ది న్యూ కవెనెంట్. న్యూ కవెనెంట్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటి?
the basement of new covenant. Hallelujah. The basement of new covenant is Christmas. Hallelujah. ఇక్కడ గెత్సెమనే తోట ఉంది, ఇక్కడ ఏదైనా తోట ఉంది. రెండు తోటలు ఉన్నాయి మనకి. ఇక్కడ ఏ తోట ఉంది? ఏదైనా తోట ఉంది. ఇక్కడేముంది? గెత్సెమనే తోట ఉంది. ఇక్కడ ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆదాము దేవుడు అన్నాడు, నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ ముఖం యొక్క చెమట కార్చి నువ్వు బ్రతికిన దినములన్నీ కష్టముతో నీ ఆహారము తినదవు. అంటే ముఖం యొక్క చెమట కార్చి ఆహారం తినాల. చెమట కార్చాలి, రెక్కాడితే కానీ డొక్కాడదు. హల్లెలూయా. అవునా కదా? దిస్ ఇస్ సమ్వాట్. చెమట కార్చి రక్తము చిందించి చెమట కారిస్తే తప్ప నువ్వు ఆహారం తినవు. ఇది ఏదైనా తోట. ఇక్కడ గెత్సెమనే తోట. ఈ గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేశారు. ఏం ప్రార్థన చేశారు? ప్రభువా, ఈ లోకంలో ఉన్న ప్రతి పాపమును, ప్రతి శాపమును, ప్రతి నష్టం, ప్రతి కష్టము, మానవుడు అనుభవించే ప్రతిదాన్ని ఇదిగో ఈ గిన్నెలో వేశావు. ఈ గిన్నె నేను తాగిస్తున్నాను. ఆ గిన్నె తాగినప్పుడు, అంటే అది తీసుకున్నప్పుడు ఆయన ముఖంలో నుంచి వచ్చే చెమట గొప్ప రక్తపు బిందులుగా అయ్యాయంట. హల్లెలూయా. అంటే ఇక్కడ చెమట శాపము నిమిత్తం వచ్చింది, ఇక్కడ చెమట శాపంలో నుంచి విడిపించడానికి వచ్చింది. హల్లెలూయా. రెండు తోటలు. దేర్ ఆర్ టూ థింగ్స్. హల్లెలూయా. టూ థింగ్స్. దేర్ ఆర్ హ్యాపెన్ దిస్ టూ థింగ్స్. హల్లెలూయా. ఒకటేమో ఏదైనా తోట, ఇంకొకటి ఏంటి? గెత్సెమనే తోట. ఇప్పుడు సంఘం ఎక్కడ ఉండాలి? ఏదైనా తోటలో ఉండాలా? గెత్సెమనే తోటలో ఉండాలా? పక్కలో చెప్పండి, నువ్వు ఏ తోటలో ఉన్నావనండి. నీ తోట ఏది అనండి. ఏదైనాలో ఉన్నావా? గెత్సెమనే తోటలో ఉన్నావా? ఏదైనా తోటలో ఏం జరిగింది? చెమట. ఐలెస్స అనాలి. ఐలెస్స అనాలా? అంటేనే తింటావు. ఇక్కడేంటి? ఆ ఐలెస్స అనడానికి ఏది కారణమైందో ఆ కారణాన్ని పూర్తిగా తీసివేసి, ఆ శాపాన్నంతా కొట్టివేసి కేవలము ఆశీర్వాదాన్ని ఉంచేస్తానండి దేవుడు. హల్లెలూయా. ఓన్లీ బ్లెస్సింగ్స్ ఆర్ లెఫ్ట్. ఓన్లీ బ్లెస్సింగ్. హల్లెలూయా. మొదటిది ఏం నేర్చుకున్నాము? మొదటి ప్రశ్న ఏంటి? ఆదాము నువ్వెక్కడ? ఇక్కడ మొదటి ప్రశ్న ఏంటి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? అక్కడ దేవుడు ప్రశ్నించినప్పుడు ఆదాము ఏం చేశాడు? పారిపోయాడు. ఇక్కడ వీళ్ళు ప్రశ్నించినప్పుడు ఏం చేశారు? భక్తితో ఆరాధించడానికి క్రీస్తు యొద్దకు వచ్చారు. హల్లెలూయా. ద షూర్ ప్రామిసెస్, ద ఫుల్ఫిల్మెంట్స్ ఆఫ్ ది గ్రేస్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? రైట్. ఇంకా చూద్దాం. ఓల్డ్ టెస్టమెంట్ అండ్ ది న్యూ టెస్టమెంట్. గెత్సెమనే తోట, తర్వాత ఏదైనా తోట. అర్థమైంది కదా? రైట్. ఇంకోటి, ఏంటి? దేవుడు ఆదాముని గెంటి వేసి మార్గాన్ని క్లోజ్ చేస్తాడు. ఇక్కడ యేసయ్య వచ్చి ఏం చేశాడు? ఏదేనికే కాదు, డైరెక్ట్ ఎక్కడికి ఓపెన్ చేశాడు? పరలోకం. హల్లెలూయా. అంటే న్యూ టెస్టిమెంట్ ఎంత ష్యూరిటీగా ఉంది చూడండి, ఎంత క్లారిటీగా ఉంది. హౌ క్లారిటీ ఇట్ ఈస్. హల్లెలూయా. అంటే దాంట్లో సందేహపడాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. డైరెక్ట్గా ఉంది అంతా. ఏదైనా మనం కాదు, నువ్వు ఇప్పుడు హెవెన్కి అంటే డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? నువ్వు తండ్రి యొద్దకే. హల్లెలూయా. ఇంకా ఏది కూడా మార్గ మధ్యం అంటే ఏది లేదు. ఇది దాటిన తర్వాతనే, ఇది చేసిన తర్వాతనే, దీన్ని దాటుకొని కాదు, డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోవచ్చు అంట? హెవెన్. పరలోక రాజ్యం. హల్లెలూయా. ఓకే. నౌ వాట్ ఈస్ ద ఫస్ట్ జీనియాలజీ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్? పాత నిబంధనలో మొదటి వంశవళి ఎవరి గురించి రాశాడు దేవుడు? ఆదాము గురించి. అంటే ఇక్కడ మనుష్యుల యొక్క వంశావళి గురించి రాయబడింది. ఇక్కడ క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త మొదటి వచనంలో ఆదాము కుమారుడైన, అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన క్రీస్తు వంశావళి. హల్లెలూయా. ఇక్కడ ఆదాము వంశావళికి దేవుడు సాదృశ్యంగా పెట్టాడు. ఇక్కడ దేవుడు సంఘానికి క్రీస్తు అంటుకట్టి క్రీస్తు వంశావళిగా చేసేసాడంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వు ఏ వంశావళి? అందరు చెప్పండి, నేను క్రీస్తు వంశావళి అనండి. అంటే క్రిస్మస్ అంటే ఏం చేసింది? నిన్ను, మనుష్య రీతిగా ఉన్న నిన్ను మహిమ స్వరూపంలోకి మార్చివేసింది. హల్లెలూయా. అప్పటి వరకు మనుష్యునిగా ఉన్నావు, సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నావు. ఈ క్రిస్మస్ వచ్చిన తర్వాత ఆ మనిషిని కాస్త మహిమ స్వరూపంగా చేసేసింది. హల్లెలూయా.
హలో, ఆర్ యు గెటింగ్ సంథింగ్? ఆదాం వంశం వాళ్ళు దేనికి సంబంధించింది? పతనానికి సంబంధించింది. అందరు కూడా ఆ వంశంలో 130 సంవత్సరాలు బతికి చనిపోయారు, 900 సంవత్సరాలు బతికి చనిపోయారు, 600 సంవత్సరాలు చనిపోయారు, బ్రతికి చనిపోయారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు మరణము చూడక మరణం నుంచి జీవంలోకి దాటి ఉన్నారు అని చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ మరణం అనేది కొట్టివేయబడింది. దెర్ ఇస్ నో డెత్ ఇన్ న్యూ టెస్టమెంట్. హల్లెలూయా. ఇక్కడ అన్ని బ్రతికి చనిపోయారు అని రాశాడు. ఇక్కడ మరణమే లేదని రాశాడు. హల్లెలూయా. క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం క్రిస్మస్? ఇవన్నీ కారణాలు ఉన్నదానికి. దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ టు సెలబ్రేట్ ద క్రిస్మస్. కానీ మీకు తెలుసా, సాతాను అపవాది ఎలాగా సంఘాన్ని పతనం చేస్తున్నాడంటే, క్రిస్మస్ అనేది బైబిల్లో లేదు కాబట్టి జరుపుకోకూడదు. ఇది ఇప్పుడు ఒక ట్రెండ్గా మారిపోయింది. ఎవరు చూసినా ఇదే, అరే క్రిస్మస్ బైబిల్లో లేదు కదా, ఎలా జరుపుకుంటున్నావు? అరే నీకు ఎందుకు బైబిల్లో ఉందా లేదా? వాయ్ ఎందుకు నీకు? అరే నాకు ఒక రోజు కావాలి దేవుని. అది ఇప్పుడు మీరు అందరు రమ్మంటే వస్తారా? ఊరికే రండి దేవుని ఆరాధించుకుంటే ఎవరెవరు వస్తారు? ఎవరు రారు. వస్తారు ఎవరైనా? నాకు పని ఉంది బ్రదర్ అంటాం. నాకు పని ఉంది బ్రదర్, ఈరోజు ఆఫీస్ ఉంది బ్రదర్, నేను రాలేను బ్రదర్, నాకు చాలా కష్టం బ్రదర్, చాలా దూరం నుంచి రావాలి, రాలేదు. అదే దేవుడు ఒక నిర్ణయం, ఒక దినం నిర్ణయించి ఈ రోజు నువ్వు ఆరాధించాలి అని ఒక నియమం పెడితే మనం అందరూ పరిగెత్తుకొని వచ్చామా లేదా? అరే దానికోసం క్రిస్మస్ చేసుకుందాము. ఆయన పుట్టిండే లేదా నీకు ఎందుకు? ఈరోజు ఆయన పుట్టాడా లేదా నీకు ఎందుకు? ఆయనను ఆరాధించడానికి ఒక అద్భుతమైన అవకాశం దొరికిందా లేదా? హల్లెలూయా. అంతే మనకు కావాల్సింది. We need a day to celebrate. Hallelujah. That's it. To worship him. ఎందుకు అవన్నీ ఆరాధన చేయడం ఎందుకు? అపవాది చూసారంటే ఎలాగా దేవుణ్ణి ఆరాధించకుండా దూరం చేస్తుంది సంఘాన్ని. ఈరోజు దేవుడు పుట్టాడా లేదా అని సందేహాలు పుట్టి చాలా మంది జరుపుకోవట్లే క్రిస్మస్ని. ఈరోజు దేవుడు పుట్టాడు, ఎలా రుజువు ఏంటి? ఎందుకు నీకు రుజువు? వాయ్ నీకు రుజువు కావాలా? డూ యూ నీడ్ ప్రూఫ్ టు వర్షిప్ హిమ్? నాకు మట్టికి క్రిస్మస్ అంటే ఆయనను ఆరాధించడానికి ఒక అద్భుతమైన రోజు. హల్లెలూయా. అంతే. ఆయన ఈరోజు పుట్టాడా లేదా నాకు అనవసరం. I don't care it. Hallelujah. But I need a day to worship him. I need a time to worship him. Hallelujah. అందరం కలిసి ఆయన ఆరాధించడానికి ఒక సందర్భం కావాలి, ఒక దినం కావాలి. ఆ దినము ఏదైనా సరే మనం చేసుకుందాం. హల్లెలూయా. We will worship it. Hallelujah. అవునా కదా? చాలా మంది అంటే క్రిస్టియన్ దానికి ప్రూఫ్ ఉందని అడుగుతారు. దానికి ప్రూఫ్ ఏంటి అంటే, నేను ఒకసారి చెప్పాను ఆల్రెడీ. క్రిస్మస్ అనేది 25 క్రిస్మస్ అనేది బైబిల్లో రాయబడలేదు. మేబీ రాయబడలేదు, కరెక్టే. కానీ 8 రోజుల తర్వాత ఆయనను ఎక్కడికి తీసుకెళ్లారు? టెంపుల్కి తీసుకెళ్లారు. ఆలయంలోకి తీసుకెళ్ళి ఆలయంలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరి సమాచారము ఆ గ్రంథంలో రాయబడుతుంది. అక్కడ ఒక గ్రంథం ఉంటుంది, ఒక బుక్ ఉంటుంది. ఎవరైతే నామకరణం చేస్తారో ఆ నామకరణం చేసినటువంటి వ్యక్తి డీటెయిల్స్ అన్నీ కూడా అందులో రాయబడతాయి. ఆ బుక్లో, ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఒక గ్రంథంలో రాయబడతాయి. యేసుక్రీస్తు ప్రభువారికి 8 రోజులు ఉన్నప్పుడు ఆయన ఆలయంకి తీసుకురాబడ్డాడు. ఆలయంకి తీసుకురాబడినప్పుడు అక్కడ ఆయనకి నామకరణం చేస్తారు. ఆయన నిమిత్తమై 2 గువ్వపిల్లల్ని అర్పించి ఆయనకి నామకరణం చేస్తారు. అంటే ఆయన పేరు పెట్టిన రోజు ఎన్నవ రోజు? అది 8. దాన్ని మనం ఎప్పుడు జరుపుకుంటాము? జనవరి 1 రోజు. హల్లెలూయా. జనవరి 1 రోజు నుంచి 8 రోజులు వెనక్కి తీసామనుకో, కరెక్ట్గా 25 డిసెంబర్ వస్తుంది నీకు. హల్లెలూయా. యూ విల్ గెట్ 25 ఫిబ్రవరి. ఇది బైబిల్లో లేదు కానీ అది బైబిల్లో ఉంది. అది గ్రంథంలో రాయబడి ఉంది. ఆయన పుట్టినరోజు గ్రంథంలో రాయబడలేదు కానీ ఆయన యొక్క నామకరణ దినము గ్రంథంలో రాయబడింది. హల్లెలూయా. ఎక్కడ? ఏ గ్రంథంలో? దేవాలయంలో ఉన్న గ్రంథంలో. దాన్ని ఆధారం చేసుకొని అది జనవరి 1న అని నిర్ణయించారు కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని క్రీస్తు 8 రోజులు తీసేస్తే ఆయన పుట్టిన దినము 25 డిసెంబరు అని డిక్లేర్ చేశారు. హల్లెలూయా. దే డిక్లేర్ ఇట్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఇది? ఇప్పుడు నీకు బైబిల్లో ఉండడం అవసరమా? కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు. అది బైబిల్లో అక్కర్లేదు, కొంచెం వాడితే చాలు. హల్లెలూయా. యూ విల్ గెట్ ఇట్. ఇది హిస్టారికల్ ప్రూఫ్. దిస్ ఇస్ ద హిస్టారికల్ ప్రూఫ్. హల్లెలూయా. ఎవిడెన్స్. వీ హ్యావ్ అన్ ఎవిడెన్స్. బైబిల్లో లేనిది అన్ని ఎలా వాడతావు? బైబిల్లో ఉన్నాయే వాడాలి. బైబిల్లో 3 పూటలు అన్నం తినమని లేదు. ఎందుకు తింటున్నావు? the Bible, some people, some things they won't write in the Bible. Hallelujah. It is your common wisdom or common sense that you can go through. Hallelujah.
అవునా కదా? కొంచెం కొంచెం నాలెడ్జ్ కూడా ఇచ్చాడు దేవుడు. ఆ నాలెడ్జ్ని వాడుకోవాలంట, జ్ఞానాన్ని వాడుకోవాలి. యూ టు యూజ్ అ విజ్డమ్. హల్లెలూయా. ఆల్రైట్, ఓకే. ఈరోజు ఎక్కువ మెసేజ్ తీసుకున్నాను, ఓన్లీ ఫ్యూ మినిట్స్ అంతే. ఇప్పుడు వంశవళిని ఏం చేశాడు దేవుడు? మార్చివేశాడు. హల్లెలూయా. ఇక్కడ ఆదాము వంశవళి మరణానికి దారితీస్తే, ఇక్కడ క్రీస్తు వంశవళి అంటే ఆదాము వంశవళి నుంచి తీసి క్రీస్తు వంశవళిలో వేశాడు. కాబట్టి మరణం నుంచి ఎక్కడికి దాటి ఉన్నాం మనము? జీవంలోకి దాటి ఉన్నాము. హల్లెలూయా. అంటే మరణానికి సంఘం పైన ఆధిపత్యము లేదు. హల్లెలూయా. పక్కలో చెప్పండి, మరణానికి నీ పైన ఆధిపత్యం లేదు అనండి. అంటే ఎప్పుడు పోవాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. చాలు ప్రభు అంటే వెళ్ళిపోవచ్చు. వస్తాను ప్రభు అంటే రా అంటాడు. హల్లెలూయా. అంతేకాని ఇంకా దేని వలన మధ్యంతరంగా లేదా అర్ధంతరంగా నీ జీవితాన్ని ముగించడానికి వీలు లేదు. హల్లెలూయా. వితౌట్ ఫుల్ఫిల్లింగ్ యువర్ డెస్టినీ, ద డెత్ కెనాట్ హ్యావ్ ఓవర్టేక్ యూ. హల్లెలూయా. వితౌట్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ యువర్ డెస్టినీ. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు చెప్తున్నాను, ఒక మనిషికి ఏముండాలి తెలుసా? ఒక డెస్టినీ ఉండాలి, ఒక దర్శనం ఉండాలి, ఒక గురి ఉండాలి. హల్లెలూయా. గురి కనుక ఉంటే, ఇప్పుడు చూడండి, దేవుడు అబ్రహాముని ఆశీర్వదిస్తాను చెప్పాడు, నేను సంతానమును అభివృద్ధి చేస్తాను చెప్పాడు. నీ వలన వచ్చే సంతానమే సంతానంగా ఉంటుంది. ఇప్పుడు ఈ దర్శనం వరకు వెళ్ళేంత వరకు అబ్రహాంని దేవుడు కాపాడా? అనేక చోట్ల అపాయాలు వస్తాయి అబ్రహాంకి. కొన్నిసార్లు అబ్రహాం అబద్ధం ఆడేశాడు, ఆ రాజు చంపేస్తాడేమని తన భార్యని ఏమన్నాడు? చెల్లెలు అని చెప్పేశాడు. హలో, ఆమె నా చెల్లెలు అన్నాడు. అంటే ఏంటి? నేను సేఫ్గా, నువ్వేమైతే నాకు పర్లేదు, నువ్వేమైనా పర్లేదు కానీ నేను మాత్రం సేఫ్గా ఉండాలా అంటే ఇప్పుడు ఆ చెల్లెలు అని చెప్తే రాజు ఏం చేస్తాడు? తీసుకెళ్ళిపోతాడు. అవునా కదా? సంబంధం లేదని చెప్పాడు కాబట్టి తీసుకెళ్ళిపోతాడు. భార్య అని చెప్తే అమ్మ భార్య కాబట్టి ముట్టకూడదు. హల్లెలూయా. భార్య అని చెప్తే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? అబ్రాహాముని చంపేసి భార్యను తీసుకెళ్ళిపోతారు. ఆ భయంతో ఏమని చెప్తాడు? చెల్లి అని చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటి? నేను సేఫ్గా ఉంటాను, నువ్వేమైనా నాకు అవసరం పర్వాలేదు. హల్లెలూయా. అవునా కదా? జనరల్గా ఆలోచిద్దాం. దిస్ ఇస్ ద మెంటాలిటీ ఆఫ్ అబ్రహాం. హల్లెలూయా. అయినా సరే అబ్రహాముని దేవుడు ఆ వాగ్దానం అతని జీవితంలో నెరవేరేంత వరకు కాపాడా. రాజుల చేతిలో నుంచి, ప్రమాదంలో నుంచి, ఎడారిలో, ఇసుకల్లో, కరువులో, అన్నిట్లో కూడా ఎందుకు కాపాడాడు? అబ్రహాంకి ఒక దర్శనం ఉంది. హల్లెలూయా. అబ్రహాం హ్యాస్ అ విజన్. ఏ విజనరీ పీపుల్, హల్లెలూయా, కెన్ రూల్, కెన్ లీవ్. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం కనుక మధ్యలో చనిపోయాడు అనుకో, దేవుడు అబ్రహాంకి వాగ్దానం ఉంది. అబ్రహాంకి నీ సంతానము నేను విస్తరింపచేస్తాను, నీ వలన వచ్చేవాడే సంతానంగా ఉంటాడు అనే వాగ్దానం పొందుకున్న తర్వాత మధ్యలో చనిపోయాడు అనుకో అబ్రహాము, దేవుడు ఏం చేసేవాడు తెలుసా? అతను చనిపోయినా సరే లే అంటే లేచిపోయాడు అబ్రహాం. హల్లెలూయా. గెట్ అప్ అబ్రహాం అంటే లేచిపోయాడు. హల్లెలూయా. అంటే ఒకవేళ నీకు కనుక దర్శనం ఉండి అర్ధంతరంగా ఏదైనా అపాయంతో చనిపోయినా సరే ప్రార్థిస్తే మళ్ళీ తిరిగి లేస్తావు. హల్లెలూయా. ఎందుకు? వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి కాబట్టి. దేవుడు వాగ్దానము చేస్తే ఆ వాగ్దానాన్ని నిరర్ధకం చేసే సామర్థ్యము మరణానికి కూడా లేదు. హల్లెలూయా. ఈవెన్ ద డెత్ కెనాట్ హ్యాస్ ద పవర్ టు నలిఫై ద ప్రామిస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఇప్పుడు నీకు ఏముండాలా? ఒక దర్శనం. అందరూ చెప్పండి, ఒక దర్శనం అనండి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జన్మించినప్పుడు, యు సీ దట్ జీసస్ వాస్ ది ఓన్లీ చైల్డ్ హూ బోర్న్ టు డెత్. మనం అందరం ఎందుకు పుడతాము? బ్రతకడానికి. అవునా కదా? 100 సంవత్సరాల బ్రతుకు అని ఆశీర్వదిస్తాం పెద్దలు. 21 ఫంక్షన్ చేసినప్పుడు లేదంటే ఏదైనా చేసినప్పుడు అందరూ వచ్చి ఆశీర్వదిస్తారు. లీవ్ 100 years, మంచిగా బ్రతుకు అని. పెళ్ళైనప్పుడు, పుట్టినరోజు పండుగలు జరిగినప్పుడు, పుట్టినప్పుడు, ఏదైనా అన్ని సందర్భాల్లో ఏం ఆశీర్వదిస్తాము? 100 సంవత్సరాలు నిండు నూరేళ్ళు బ్రతుకు అని ఆశీర్వది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒకరే చనిపోవడానికి పుట్టారు. హల్లెలూయా. ఈ బార్న్ టు డెత్. ఆయనకు తెలుసు నేను చనిపోవాలని. ఆయన పుట్టినప్పుడే నిర్ణయించబడిందంట. హల్లెలూయా. పలానా రోజు ఆయన చనిపోవాలి, పలానా రోజు ఆయన సిలువలో మనందరి నిమిత్తం చనిపోవాలి. అయితే ఈ 3.5 సంవత్సరాలు ఆయన చేసిన అద్భుతాలను చూసి, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను చూసి, ఆయన జీవించిన ద స్టాండర్డ్ ఆఫ్ హిస్ లైఫ్ చూసి అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుని చంపేయడానికి చూశారు. మెనీ పీపుల్ ట్రై టు కిల్ జీసస్. ఎవరు చంపడానికి చూసిన వాళ్ళు? ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిసయ్యులు, యూదులు. వీళ్ళందరూ యేసయ్యని చంపేయాలా అని చూశారు.
అయితే యేసయ్యని చంపేయడం అనేది ఎవ్వరి వల్ల కాలేదు. నోబడీ. హల్లెలూయా. రాజుల వల్ల కాలేదు, యాజకుల వల్ల కాలేదు, అలాగే యూదుల వల్ల కాలేదు, మత గురువుల వల్ల కాలేదు, ఎవరి వల్ల కాలేదు. ఎవరు చంపేయలేకపోయారు. ఒకసారి చంపేద్దామని తీసుకెళ్ళి ఆ కొండ మీదకి తీసుకెళ్తారు, తోసేద్దామని తీసుకెళ్తే వాడు ఇలాగ పట్టుకొని వెళ్ళిపోయి ఈ కార్నర్ మీద నిలబడి ఇలా తోసేద్దాము అనే మూమెంట్లో ఆయన తప్పించుకొని ఆ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ ఆయన తప్పించుకొని ఏం చేస్తాడు? ఆయన తప్పించుకొని తన మార్గంలో వెళ్ళిపోయిన ఎలాంటి సిచ్యువేషన్ నుంచి కాపాడు దేవుడు? అబౌట్ టు డై. తోసేత్త కథ అయిపోయింది, ఫినిష్ స్టోరీ. ఇలా తోసేద్దాము అని ఇలా తోసేయగానే వాళ్ళ చేతుల నుంచి మాయమైపోయి అక్కడెక్కడ ప్రత్యక్షమే అక్కడి నుంచి చక్కగా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఆయన దారిలో ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు? బికాస్ హీ హ్యాస్ ఎ విజన్. దర్శనము. ఏముంది ఆయనకి? దర్శనం. ఏం దర్శనము? నా అంతట నేనే పెట్టాలా నా ప్రాణాన్ని ఎవ్వరు తీయకూడదు. హల్లెలూయా. నేను ప్రాణము పెట్టిన దేనికోసం పెట్టాలా? సమస్తమైన మానవాళి రక్షణ కొరకు నా ప్రాణం పెట్టాలి, కానీ అర్ధాంతరంగా నేను చనిపోకూడదు. హల్లెలూయా. ఇలాగ అనేక సార్లు, ఒక్కోసారి రాళ్ళు తీస్తారు చంపేయడానికి. రాళ్ళు తీస్తే ఆయన దాక్కొని ఆ గుడి నుంచి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. హౌ దిస్ పాసిబుల్? ఎలాగ జరిగింది? అంతమంది మధ్యలో నుంచి ఆయన ఎలాగ తప్పించుకున్నాడు? ఎలాగ వెళ్ళిపోయగలిగాడు అక్కడ? ఎలాగా ఆయనకు ఆ ఎస్కేప్ రూట్ అనేది దొరికింది? హల్లెలూయా. అంటే దర్శనం ఏం చేస్తుందంటే నీ చిక్కుల్లో, నీ కష్టాల్లో, నీ ఇబ్బందులు అన్నిట్లో ఒక మంచి మార్గాన్ని తెరుస్తుంది నీకోసం. హల్లెలూయా. విజన్ విల్ ఓపెన్ ఎ వే. హల్లెలూయా. టు గో, టు లీవ్. హల్లెలూయా. టు ఎస్కేప్. ఎంతమందికి ఒక దర్శనం ఉంది? ఎంతమందికి ఉంది ఒక దర్శనం? ఏదో ఒక దర్శనం. హల్లెలూయా. చేయొద్దని దర్శనం ఉంది అన్నవాళ్ళు. రాత్రి వచ్చే కలలు కాదు. రాత్రి వచ్చే కళలు నువ్వు పగలంతా నీ మనసులో ఏది నింపుకుంటావో అది వస్తుంది. అది కళ. దర్శనం వేరు. హల్లెలూయా. వాట్ ఐమ్ టాకింగ్ ఇస్ ద విజన్ దట్ ఐఎమ్ టాకింగ్ ఇస్ నాట్ ఎ డ్రీమ్. ఇట్స్ ఎ గోల్, ambition that I want to become this one. Hallelujah. నేను ఇలాగ ఉండాలి, ఇలాగ అవ్వాలా, ఇది నా జీవితం, నేను ఇలాగ చెయ్యాలా. ఈ దర్శనం అంటే ఇలాంటి దర్శనము నీ కనుక ఉంటే ఈ లోకంలో కరోనా లాంటి ఇంకా 100 వైరస్లు వచ్చినా కూడా నువ్వు క్షేమంగా జీవించి దర్శనాన్ని నెరవేర్చుకొని వెళ్తావు. హల్లెలూయా. ఆ కరోనా ఏం చేయదు, నథింగ్, ఏం ముట్టలేదు నేను. హల్లెలూయా. ఇఫ్ యు హ్యావ్ ఎ మ్యాన్ ఆఫ్ విజన్, if you have a man of vision, hallelujah, a dream, a goal. అందుకే దర్శనం లేని చోట మనుషులు ఏమైపోతారంట? నశిస్తారు. హల్లెలూయా. where there is no vision, people will perish. if you don't have a vision, you will perish. hallelujah. because you don't know where to go, what to do. hallelujah. ఏం చేయాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఏది మార్గము, ఏది మంచి, ఏది చెడు నీకు తెలియదు. హల్లెలూయా. దర్శనం నీకు గమ్యం వైపు నడిపిస్తుంది. దర్శనం నీకు మార్గాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. కొన్నిసార్లు చూడు సార్, ఇప్పుడు ప్రాఫెసీ అనేది ఎందుకు పనిచేస్తుంది? వాట్ ఈస్ ద ప్రాఫెసీ? ప్రాఫెసీ అంటే ఎందుకు పనిచేస్తుంది అంటే నీ దర్శనం వైపు నువ్వు వెళ్ళడానికి నిన్ను నిలబెట్టేది దర్శనం. టు పొజిషన్ యూ. హల్లెలూయా. ప్రాఫెసీ విల్ పొజిషన్ యూ టు గో అండ్ రీచ్ యువర్ డెస్టినేషన్. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ పొజిషన్ యూ. హల్లెలూయా. టు అచీవ్ యువర్ గోల్. నీ దర్శనాన్ని నెరవేర్చుకోవడానికి, నీ వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి దేవుని వాక్యం ఏం చేస్తుంది? నిలబెడుతుంది. హల్లెలూయా. ఇది మార్గము, ఇక్కడ నడవాలా. ఇది నీతి మార్గము, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలా, ఈ మార్గంలో నడిస్తే నువ్వు మంచి రోజులు చూస్తావు, మంచి దినములు చూస్తావు, నీ జీవితం బాగుంటుందని నీకు చూపించేది ఏంటి? వాక్యం. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ టీచ్ యు. హల్లెలూయా. అందరూ చెప్పండి, యేసయ్యా ఈ రోజు నుంచి నాకు ఒక మంచి దర్శనాన్ని ఇవ్వండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ దర్శనం అంటే ఏంటి? కల కాదు. దర్శనం అంటే ఏంటి? నీ జీవితానికి ఉన్నటువంటి గమ్యము. ఎవ్రీబడి మస్ట్ హ్యావ్ ఎ గోల్. ఇప్పుడు చిన్నపిల్లల్ని అడుగుతాం మనం వెళ్ళి, పెద్దగా ఏం చేస్తారని. అంటే ఏం వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ ప్రిపేరింగ్ హిమ్ టు హ్యావ్ ఎ విజన్.
అతన్ని మనము ఆ చిన్నపిల్లని చిన్న మనసులోనే పసిప్రాయంలోనే ఉన్నప్పుడే అతని జీవితానికి ఒక దర్శనాన్ని ఇస్తున్నాం మనం. హల్లెలూయా. ఆ దర్శనం పట్టుకొని అతడు ప్రయాసపడ్డప్పుడు, కష్టపడ్డప్పుడు, ప్రార్థించినప్పుడు, దేవుని యందు విశ్వాసం పెట్టినప్పుడు ఆ దర్శనంలో నుంచి వచ్చే బలం వల్లనే బ్రతుకుతాడు. హల్లెలూయా. దర్శనం ఏమిస్తుంది నీకు? ఇట్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్ టు లివ్. కొంతమంది ఎందుకు జీవించాలా, అంతా అయిపోయింది, ఇంకేముంది భూమి మీద, దర్శనం లేదు. యూ డోంట్ హ్యావ్ ఎ విజన్. బ్రతకలేకపోతే లేదు అంటే ఏంటి? నీకేం లేదు, గురి. అంతా అయిపోయింది, ఇంకా దేవుడి చిత్తం, గురి లేదు. హల్లెలూయా. యూ డోంట్ హ్యావ్ ఎ విజన్. ఆ వయసులో కూడా దేవుడు నేను వాడుకోగలడా? వాడుకోగలడు. 70 సంవత్సరాలు దాటింది, వాడుకుంటే దేవుడు అబ్రహాంను, మోషేని వాడుకున్నాడా లేదు దేవుడు? when he was an 80 years old person. హల్లెలూయా. మోషేకి ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు. అంటే ఏంటి? రిటైర్మెంట్ అయిపోయింది. ఆయన దేవుడు ఏమన్నాడు? నీకు లోకంలో రిటైర్మెంట్ అయిపోయింది బిడ్డ, నాకు ఇప్పుడు నా జీవితంలో, అంటే నా దృష్టిలో ఇప్పుడే నీకు మొదలైంది అంటాడు. హల్లెలూయా. యువర్ టైమ్ హస్ నౌ బిగిన్. కమ్, ఐల్ యూస్ యూ. హల్లెలూయా. ఏదైతే అయిపోయింది అనుకున్నావో అది దేవుని యొద్దకు తీసుకొస్తే దేవుడు దాన్ని మళ్ళీ నూతన ఆరంభంలాగా మారుస్తాడు. హల్లెలూయా. గాడ్ కెన్ మేక్ ఇట్ అగైన్ ఎ న్యూ బిగినింగ్. హల్లెలూయా. ఏదైతే ఇది జరగదు అనుకున్నావో, ఇది కాదు అనుకున్నావో, ఈ పరిస్థితి మారదు అనుకున్నావో, దాన్ని దేవుని దగ్గరికి తీసుకురావాలి. హల్లెలూయా. దేవుడు దాన్ని ఏం చేస్తాడు? అయిపోయిన చోట మళ్ళీ ఆరంభించేవాడే దేవుడు. వేర్ యు ఫినిష్డ్, గాడ్ కెన్ బిగిన్ దేర్. హల్లెలూయా. హి విల్ బిగిన్ ఇట్. హల్లెలూయా. పక్కలు చెప్పండి, ఇంకా నీ ముగింపు రాలేదు అనండి, ఇది ఆరంభం మాత్రమేనండి. హల్లెలూయా. ముగించబడింది అనుకున్న చోట దేవుడు ఆరంభిస్తాడు అని చెప్పండి. హల్లెలూయా. అందరూ చెప్పండి, ముగించబడింది అనుకున్న చోట నా దేవుడు మళ్ళీ ఆరంభిస్తాడు. నేను క్రొత్త జీవితాన్ని జీవిస్తాను, క్రొత్త సామర్థ్యంతో బ్రతుకుతాను, క్రొత్త శక్తి నా లోపలికి వస్తుంది. హల్లెలూయా. యు విల్ లివ్ ఎ న్యూ లైఫ్ అగైన్, ఎ న్యూ లైఫ్, ఎ స్టాండర్డ్, పవర్ఫుల్ లైఫ్. హల్లెలూయా. లోకం ఎక్కడ ఆగిపోతుందో దేవుడు అక్కడ మొదలు పెడతాడంట. ఇప్పుడు నా సమయం వచ్చేసిందంటే దేవుడు, ఇప్పటి వరకు ప్రయాసపడ్డా బిడ్డ, కష్టపడ్డావు, ఇబ్బందులు పడ్డావు, అన్ని చేసావు, నీ యొక్క సామర్థ్యంతో ఇప్పటి వరకు బ్రతికావా, చూడు ఇప్పటి నుంచి నా సామర్థ్యంతో బ్రతుకుతావు అంటాడు దేవుడు. హల్లెలూయా. అండ్ గాడ్ విల్ గివ్ ఈస్ ఎబిలిటీ టు లివ్ అగైన్ అనదర్ లైఫ్. హల్లెలూయా. 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత అబ్రహాం మళ్ళీ ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 75. 75 ఇయర్స్. ఎందుకు 75 ఇయర్స్? 75 సంవత్సరాలు ఉన్నప్పుడు పిలువబడ్డాడు కాబట్టి. అంటే 75 సంవత్సరాల జీవితం ఏమైపోయింది? దేవుడు లేకుండా గడిపాడు. వితౌట్ గాడ్ హీ లివ్డ్ 75 ఇయర్స్. హల్లెలూయా. దేవుని తెలుసుకున్న తర్వాత, వాగ్దానాన్ని పొందుకున్న తర్వాత మళ్ళీ ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? ఎన్ని సంవత్సరాలు అయితే దేవుడు లేకుండా కష్టాల్లో, ఇబ్బందుల్లో, లోకంలో బ్రతికాడో మళ్ళీ ఆ దినములన్నీ దేవుడు తిరిగి నింపేశాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం. గాడ్ ఈజ్ ఎ గుడ్ రిస్టోరర్. హల్లెలూయా. హీ విల్ రిస్టోర్ యు బ్యాక్ ద ఇయర్స్ దట్ హస్ బీన్ లాస్ట్. నువ్వు కోల్పోయిన సంవత్సరాలను ఏం చేస్తాడు దేవుడు? తిరిగి మళ్ళీ ఇస్తాడంట. హల్లెలూయా. తినివేసిన సంవత్సరాలన్నీ మళ్ళీ దేవుడు తిరిగి నింపుతాడంట. హల్లెలూయా. యువర్ గాడ్ ఈజ్ ఎ రిస్టోరర్. హీ కెన్ రిస్టోర్ ఎవ్రీథింగ్ బ్యాక్. అరే ఇన్ని సంవత్సరాలు వృధా అయిపోయింది, నా జీవితం పాడైపోయింది, ఉద్యోగం లేక, వ్యాపారం లేక, పిల్లలు లేక, వివాహం జరగక, ఒకవేళ పెళ్ళైన కూడా భార్య భర్తలు కలిసి ఉండక ఇన్ని సంవత్సరాలు వృధా అయిపోయినాయి అనుకున్న నీవు నీ జీవితాన్ని కనుక దేవునికి ఇచ్చి యేసయ్యని పట్టుకుంటే ఆ కోల్పోయిన సంవత్సరాలన్నీ మళ్ళీ ఆనందకరంగా, క్షేమకరంగా మార్చి తిరిగి ఇస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. హీ కెన్ రిస్టోర్ యు బ్యాక్ అగైన్. దిస్ ఇస్ గాడ్ వి సర్వ్. హల్లెలూయా. దిస్ ఇస్ గాడ్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు ఎవరు? రిస్టోరర్. హల్లెలూయా. హీ కెన్ రిస్టోర్ బ్యాక్ ఎవ్రీథింగ్. Every promise, every prophecy, every vision must have to fulfill. Hallelujah. ప్రతిదానికి దేవుడు నెరవేర్చడానికి ఆజ్ఞ ఇచ్చాడంట. నీవు నెరవేర్చబడాలని అది ఆతృత పడుతుందట. హల్లెలూయా. ద విజన్ ఇట్ సెల్ఫ్. వాగ్దానం ఏం చేస్తుందంట? నెరవేర్చడానికి ఆతృత పడుతుందంట. హల్లెలూయా. నేను ఖచ్చితంగా నెరవేర్చబడాలా, దేవుడు దేని నిమిత్తమైతే నన్ను భూమి మీదకి పంపించాడో అది నెరవేర్చేంత వరకు నేను తిరిగి వెళ్ళకూడదు అని ఆ వాగ్దానమే నీ జీవితంలో ఆతృత పడుతుందంట. హల్లెలూయా.
హల్లెలూయా. ఐ గెటింగ్ సంథింగ్? ఎంతమందికి అర్థమవుతుంది? ఐ గెటింగ్ సంథింగ్? హల్లెలూయా. ఐ యు అండర్స్టాండింగ్ వాట్ ఐ యామ్ ప్రీచింగ్ ఇస్? అర్థమవుతుంది కదా? హల్లెలూయా. ఆల్ రైట్. మోషేకి దేవుడు ఎక్కడ కనిపించాడు? మొదట అగ్నిలో, మండుతున్న పొదలో అగ్నిలో కనిపించాడు. అగ్నిలో కనిపించి మోషేకి ఏం చెప్తాడు? ఇదిగో నిశ్చయంగా నేను నా ప్రజలైన ఇశ్రాయేలు యొక్క మొరను ఆలకించి ఉన్నాను కాబట్టి ఇదిగో నేను నిన్ను వారి యొద్దకు పంపుచున్నాను, వారిని విడిపించు అంటాడు. దిస్ ఈస్ ఓల్డ్ టెస్టమెంట్. ఏంటిది? పాత నిబంధన. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, ఆయన యొద్దకు వచ్చి వారు అందరినీ ఆత్మతోనూ అగ్నితోనూ నింపి నువ్వు సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టిని విడిపించమని చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ కేవలం ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి మాత్రమే అగ్నిని ఇచ్చాడు, ఇక్కడ సర్వలోకాన్ని విడిపించడానికి అగ్నితో నింపివేశాడంట. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. యు సీ దట్? ఇక్కడ కేవలం చూపించాడు అంతే. ఏం చేశాడు? పాత నిబంధనలో అగ్నిని చూపించాడు, అగ్నితో సంబంధం లేదు, అగ్నిని చూపించాడు. కానీ కొత్త నిబంధనలో అగ్నితో నింపేశాడంట. హల్లెలూయా. వి ఆర్ నౌ ఫిల్డ్ విత్ ఫైర్. ఇది ఏం చేస్తుంది? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి ప్రతి ఒక్కరిని మార్చేటువంటి సామర్థ్యాన్ని ఈ అగ్ని అభిషేకం ఇస్తుందంట. హల్లెలూయా. దిస్ ఫైర్ anointing will give you the ability to deliver even the nations. హల్లెలూయా. అంటే క్రొత్త నిబంధనలో ఉన్న నీవు పాత నిబంధనలో ఉన్న మోషే కంటే కూడా అధికమైన గొప్ప కార్యములు చేయగలవు. హల్లెలూయా. యూ కెన్ డూ ఈవెన్ మెనీ మెగా మైటీ థింగ్స్ దెన్ మోసెస్. హల్లెలూయా. అవునా కదా? ఇక్కడ మోషేకి ఇచ్చింది ఏంటి? కేవలం ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి. ఇక్కడ అగ్నితో నింపి ఏమంటున్నాడు దేవుడు? మొత్తం సర్వ సృష్టికి వెళ్ళండి, అందరిని మార్చండి, అందరిని తీసుకురండి, అందరిని విడిపించండి. హల్లెలూయా. అంటే క్రొత్త నిబంధనలో ఒక మనిషికి ఉన్న సామర్థ్యం ఏంటి? సామాన్యంగా కనిపించే ఒక క్రైస్తవునికి ఉన్న సామర్థ్యం ఏంటో తెలుసా? భూమి ఆకాశాన్ని తలక్రిందులు చేసే సామర్థ్యము. హల్లెలూయా. యు కెన్ ఈవెన్ అప్సైడ్ డౌన్ ద హెవెన్ అండ్ అర్త్. హల్లెలూయా. కానీ మనము దీన్ని నమ్మక అబద్ధాలు, సాతాను చెప్పి అబద్ధాలు నమ్మేస్తాం. నీ వల్ల ఏది కాదు. అవును, నా వల్ల ఏది కాదు. ఏకీభవిస్తాం మనం. దేవుడు ఏమన్నాడు? ఏకీభవించండి. దేంతో ఏకీభవిస్తాం మనము? పరిశుద్ధాత్మతో కాదు, అపవాదతో ఏకీభవిస్తాం. అపవాది చెప్పిండు అనుకో, నీకు ఉద్యోగం రాదు. కరెక్టే, 4 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు ఇంకా రాదేమో ఉద్యోగము. నువ్వు అన్నది కరెక్టే. అపవాది, యు ఆర్ ఆల్వేస్ రైట్. దేవుడు ఏమన్నాడు? మోషే ముగించావా? ఇప్పుడు ఆరంభిస్తాను నీ జీవితంలో. కాలేబు ముగించావా? ఇప్పుడు చూడు. కాలేబు తెలుసా? కాలేబు జాషువా, దే వాజ్ మైటీ వారియర్స్. హల్లెలూయా. మైటీ వారియర్స్. యు నెవర్ అస్యూమ్, మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఆయన ఎంత అద్భుతమైనటువంటి యుద్ధ వీరుడు కాలేబు. హల్లెలూయా. కాలేబుకు 45 సంవత్సరాలు ఉన్నప్పుడు కాలేబుని వేగుల వారిగా పంపిస్తాడు మోషే. పంపించి ఆ దేశాన్ని అంతా చూసి రమ్మని చెప్తాడు. ఎరికో, కానాన్ దేశాన్ని అంతా కూడా చూసి రండి, మీరు వెళ్ళి వేగు చూసి రండి. అసలు ఆ దేశం ఎలాగుంది, ఆ దేశాన్ని మనం వెళ్ళగలమా లేమా, ఆ దేశంలో వెళ్ళి మనము దాన్ని జయించడానికి మనకు సామర్థ్యం ఉందా లేదా, వెళ్ళి తెలుసుకొని రండి అంటే కాలేబు జాషువాతో పాటు ఇంకా 10 మంది వెళ్తారు. 12 మంది మొత్తం కలిసి ఆ ప్రదేశానికి వెళ్తారు. ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు చూస్తే అక్కడ ఉన్నటువంటి మనుషులను చూసి ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? ఆజానుభావులంట. వీళ్ళు ఎలాగున్నారంట? వారు ఎదుట మిడతల వల్ల ఉన్నారంట. మిడత ఎంత ఉంటుంది? ఇంత. అంటే వాళ్ళు అలాగే అలా ముందు నిలబడ్డప్పుడు వీళ్ళు మిడతల వల్లే ఉన్నారంట. అండ్ అంత చిన్నగా ఉన్నారు, ఎక్కడో పాదం దగ్గర ఉన్నారు. అంటే వాళ్ళు ఎంత హైట్ ఉండి ఉంటారు? ఓ 20 ఫీట్లు ఉండి ఉంటారా? మేబీ 20 ఫీట్స్. అనాకేయులు అంటారు, నెఫిలియల్స్ అంటారు వాడిని. హల్లెలూయా. ద నెఫిలీయులు ఎవరో తెలుసా? నెఫిలీయులు క్రాస్ బ్రీడ్. దే ఆర్ క్రాస్ బ్రీడ్. మనుషులకి దేవదూతలకి పుట్టినటువంటి వారు. అంటే దే ఆర్ మైటీ వారియర్స్. ఏంజల్స్ అంటే దేవదూతలకి ఉన్నటువంటి సామర్థ్యము వారికి ఉంటుంది, కానీ వాళ్ళు మనుషులే. దే ఆర్ స్టిల్ హ్యూమన్ బీయింగ్స్, బట్ దే హ్యావ్ ద ఎబిలిటీస్ ఆఫ్ ఏంజల్. వాళ్ళు ఎంత హైట్ ఉండి ఉంటారు? ఏంజల్ ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ ఉంటారు, బికాస్ దే హ్యావ్ ద ఎబిలిటీస్. హల్లెలూయా. వాళ్ళు దేవుని దూతలకి మనుషులకి పుట్టినటువంటి వారు నెఫిలీలు అంటారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు ఈ నెఫిలీలు ఎక్కడ ఉన్నారు? ఆ దేశంలో నివసిస్తున్నారు. వీళ్ళని చూసి ఇశ్రాయేలు ఏమైపోయారు? వణికిపోయారు. బాబోయ్, వాళ్ళ
మా వల్ల కాదు వాళ్ళని జయించడం. వాళ్ళు అంత అజానుభావులు, వాళ్ళు అంత గొప్ప వాళ్ళు, ఎంత హైట్ ఉన్నారు, ఒకరు అంత బలంగా ఉన్నారు, వాళ్ళని మనము జయించడమ్మా మన వల్ల కాదు అని తిరిగి వచ్చేసారు. నెలకు మొహం వేసుకొని వచ్చేసారు. మోషే అడిగాడు, ఏంటయ్యా ఏంటి సమాచారం అంటే, మోషే నువ్వు పంపించిన దేశం ముందు చూసావా, అది భక్షించే దేశం అంట. మనం వాడికి వెళ్ళామనుకో వారికి ఆహారమే. ఒక రోజు మంచిగా నాన్ వెజ్ తినేస్తారు వాళ్ళు, మనందరిని ఏం చేస్తారు, మంచిగా నంచుకొని తినేస్తారు వాళ్ళు, మనం మంచి ఆహారం అయిపోతామంటే వాళ్ళు ఇద్దరుండి లేచి వాళ్ళు అంటారు, ఏమంటారు తెలుసా, నిశ్చయంగా మనము ఆ దేశాన్ని స్వాధీనపరచుకోగలము. హల్లెలూయా. నిశ్చయంగా స్వాధీనపరచు, ఓన్లీ 2 people. నిశ్చయంగా మనం ఏం చేయగలమంట, స్వాధీనపరచుకోగలము. ఈ నిశ్చయంగా స్వాధీనపరచుకోగలము అనేటువంటి కాలేబుకు దేవుడిచ్చిన బిరుదు ఏంటో తెలుసా, అతడు నిండు మనసుతో యెహోవాని అనుసరించెను. హల్లెలూయా. అంటే కాలేబు యొక్క దృష్టి ఎక్కడుంది, దేవుడి పైన ఉంది. మిగతా 10 మంది యొక్క దృష్టి ఎక్కడుంది, ఆజానుభావుల పైన ఉంది, అనాకీల మీద ఉంది, నెఫిలిస్ట్ మీద ఉంది. అమ్మో వీరు ఇంత గొప్పవారా, వీరిని మేము ఎక్కడ చేయిస్తాము అని 10 మంది అంటే, కాలేబు ఒక్కడే వీరిని చూడట్లేదు, వీరి కంటే 1000 రెట్లు గొప్పవాడైన నా దేవుణ్ణి చూస్తున్నాను. హల్లెలూయా. ఐఎమ్ సేయింగ్ మై గాడ్ ఈస్ మోర్ దెన్ ది ఏంజెల్, దిస్ వన్. హల్లెలూయా. వీళ్ళకంటే ఎవరైనా 1000 రెట్లు భూమి ఆకాశములు కూడా పట్టజాలనంత శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన దృష్టి ఎక్కడ ఉంది, కాలేబు దృష్టి దేవుడి పైన ఉంది. మిగతా 10 మంది దృష్టి ఎక్కడ ఉంది, ఇక్కడ ఎంతమంది కాలేబులు ఉన్నారు, ఒకసారి చేతండి నేను కాలేబు అనేవాళ్ళు. నో బ్రదర్, ఐఎమ్ కాలేబ్. పోనీ మిగతా 10 మంది ఎవరో 10 మందిలో ఉన్నారు. ఈ 10 మంది ఎవరో తెలుసా, నీ సమస్య నీకంటే గొప్పదే, సాతాను నీకంటే గొప్పవాడే, నీ కష్టం నీకంటే గొప్పదే, కానీ ఆ కష్టం ముందు నిలబడి ఒక్కసారి వెనక్కి తిరిగావా, ఆ కష్టాన్ని కాలు కింద పొడి చేయగల దేవుడు నీ ఎదురుగా ఉంటాడు. హల్లెలూయా. ఆ కొండలు సైతము పిండిలాగా చేయగల దేవుడు నీ ఎదుట ఉంటాడు. గాడ్ ఈస్ విత్ యు. హల్లెలూయా. ఒక్కసారి చెప్పండి, నీ వెనక్కి తిరిగి చూడాలండి, ముందుకే చూస్తున్నావు ఇప్పటి వరకు. ఆ సమస్య, ఆ కష్టము, ఇబ్బంది, శోధన, శ్రమ, అయ్యా బాబోయ్ మీకు తెలియదు పాస్టర్ గారు నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయో. మైకి ఇచ్చాను అనుకో, పెద్ద లిస్ట్ ఉంటుంది దగ్గర. చెప్పండి సిస్టర్ ఏంటి మీ సమస్య అంటే, ఇంత పెద్ద లిస్ట్ రాసుకొని వస్తావు. అంటే నీ దృష్టి కూడా ఎప్పుడు ఎక్కడ ఉంది, లిస్ట్ పైన ఉంది. క్రిస్మస్ అంటే ఏంటి, లిస్ట్ పైన ఉన్న దృష్టిని తీసి క్రీస్తు పైన పెట్టడము. హల్లెలూయా. ఆ లిస్ట్ పైన ఉన్న దృష్టి ఎక్కడికి వెళ్ళాలా, క్రీస్తు. ఇప్పుడు కాలేబు యేషువల దృష్టి ఎక్కడ ఉంది, దేవుడి పైన ఉంది. మిగతా 10 మంది దృష్టి ఎక్కడ ఉంది, మిడతలే. ఏంటది, మొత్తం మిడతలే, నాన్ వెజ్ నంచుకొని తినేస్తారు వాళ్ళు. కుదరదు, వెళ్ళలేం మనం అసలు, మనకు అలా ఆహారం అయిపోతాం వాళ్ళకి. ఈ మంచి సమాచారం తెచ్చి దేవుడి పైన దృష్టి ఉన్న ఇద్దరిని చూసి ఏమన్నా తెలుసా, రాళ్ళు తీసానండి కొట్టి చంపడానికి. ఏం మాట్లాడుతున్నాను, వాట్ యువర్ టాకింగ్. వాళ్ళని చూసావా ఎలా ఉన్నారు, చూసావా ఆ కష్టం నుంచి ఎవరన్నా ఇబ్బంది బయటకు వచ్చారా, ఆ వ్యాధి నుంచి బయటకు వచ్చారా, ఆ ఇబ్బంది నుంచి బయటకు వచ్చేసారా, ఐసీయూలో ఉన్నాడు బయటకు వస్తాడా. ఎక్కడుంది నీ ఫోకసు, ఆజానుభావుల మీద. కాలే ఫోకస్ ఎక్కడుంది, దేవుడి మీద. ఐసీయూలో ఉన్నా సరే డాక్టర్ 2 నిమిషాలు అన్నారా, దేవుడి పైన దృష్టి, 20 సంవత్సరాలు బతికి తీరుతాడు మళ్ళీ. హల్లెలూయా. He will get again 20 years. Hallelujah. More than that. Hallelujah. 50 సంవత్సరాలు, ఇంకా 100 సంవత్సరాలు బ్రతుకుతాడు. Hallelujah. Shifting focus. Shift your focus. Hallelujah. పక్కలు చెప్పండి, shift your focus అనండి. From problem to Christ. సమస్య నుంచి ఎక్కడికి వెళ్ళాలి దృష్టి, క్రీస్తుకి. హల్లెలూయా. సంఘం పతనం అవ్వడానికి కారణం ఏంటో తెలుసా, సాతాను అనేకమైన సిమ్టమ్స్ చూపిస్తాడు నీకు. క్రైస్తవుడిగా ఉండి కూడా ఎందుకు ఇంకా ఇలా ఉన్నామంటే, సమస్యలు చూపించి 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 అది నిజం అనేలాగా చేస్తాడు. ఇంకంతే, ఇంకా మారదు, ఈ బ్రతుకు మారదు, ఈ జీవితం మారదు, ఈ పరిస్థితులు మారదు, ఇంతే అనుకునేలాగా చేస్తాడు. అదే అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా వెనక్కి తిరిగి చూసావా ఒకసారి, హల్లెలూయా, భూమి పాదపీఠంగా ఆకాశంను సింహాసనంగా కలిగి ఉన్నటువంటి దేవుని ఎదుట ఉంటావు నువ్వు. ఆ దేవుని ఎదుట నీ సమస్య ఎంత, వాట్స్ యువర్ ప్రాబ్లం, ఎంత నీ సమస్య. హల్లెలూయా. కానీ నీవు సమస్యను చూస్తే మట్టుకి సమస్య గొప్పగా ఉంటుంది. దేవుని దృష్టితో చూస్తే సమస్య ఎంత ఉంటుంది, చిన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ఇప్పుడు ఈ కాలేబు 45 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ దేశాన్ని చూసి వస్తాడు. ఆ దేశంలో ఎలాంటి వారు ఉన్నారు, ఆజానుభావులు, గొప్పవాళ్ళు, బలాఢ్యులు,
పరాక్రమం కలిగినటువంటి వారు, యుద్ధ వీరులు. వాళ్ళని చూసి వచ్చిన తర్వాత కూడా ఏం మాట్లాడతాడు? మనం జయించగలం. ఇలా 45 సంవత్సరాలు గడిచిపోతాయి. మళ్ళీ 45 ఇయర్స్ గడిచిపోతాయి. 45 ఇయర్స్ గడిచిపోయిన తర్వాత ఇప్పుడు కాలేబు యొక్క వయసు ఎంత తెలుసా? 85 సంవత్సరాలు. 85 సంవత్సరాలు అయితే ఆ రోజు అంటాడు మళ్ళీ యెహోషువ దగ్గరికి. యెహోషువ ఇప్పుడు లీడర్ అవుతాడు వాళ్ళకి. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ లీడర్ అవుతాడు. ఇప్పుడు యెహోషువ దగ్గరికి వెళ్ళి, యెహోషువ, మోషే బ్రతుకున్నప్పుడు నాకు ఒక వాగ్దానం చేశారు, నేను ఏ దేశంలో అడుగుపెట్టి వేగుల వారిగా ఆ దేశాన్ని చూసొచ్చానో ఆ దేశం నాకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. అప్పుడు నాకు వయసు 40 సంవత్సరాలు, ఇప్పుడు 85 సంవత్సరాలు. ఇప్పుడు ఆ వాగ్దానం నాకు ఇవ్వు, నేను వెళ్ళి వారిని జయించి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోడు. ఇది మరీ టూ మచ్. ఇంకా మొదటి దానికంటే టూ మచ్ ఇది. అవునా కదా? మొదటి దానికంటే టూ మచే కదా? మొదటి 40 సంవత్సరాలు కొంచెం యవ్వన బలంతో ఉన్నాడు, యవ్వన శక్తి ఉంది, అప్పుడు జయించాలంటే ఓకే. ఇప్పుడు వయసు ఎంత? 85 సంవత్సరాలు. అప్పుడు కాదు, ఇప్పుడు జయిస్తా అంటున్నాడు. హల్లెలూయా. నౌ మై ఏజ్ ఇస్ 85 years. I want to go and win that. What a potentiality. What a faith. What a power. 45 సంవత్సరాలు ఉన్నప్పుడే జయించలేనటువంటి 80 సంవత్సరాలు ఉన్న ఆ వ్యక్తులను జయించగలడా? జయిస్తాడా? హెబ్రోన్ దేశంకి వెళ్తే, హెబ్రోన్ని, ఆ కొండ ప్రాంతం నాకు ఇవ్వు జాషువా, నేను వెళ్ళి జయించి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాను. వావ్! ఎవరున్నారు అక్కడ ప్రాంతంలో? నెఫిలియన్స్. మీకు తెలుసా దేవుడు మొదటిసారి భూమి మీదకి వరదను ఎందుకు తీసుకొచ్చాడు, మనుషులు ఎందుకు చంపేశాడు తెలుసా? కెన్ ఎనీబడీ నో దట్? ఎవరికైనా తెలుసా రీజన్ వై? దేవుడు మనుషులందరినీ చంపేయడానికి ఆయనంత కఠినాత్ముడు కాదు కదా. అవునా కదా? కఠినాత్మ. అంత చిన్నపిల్లలు ఉండొచ్చు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, యవ్వనస్తులు చాలామంది ప్రపంచంలో అందరూ. వారందరినీ చంపేయడానికి ఆయన హృదయం లేనటువంటి దేవుడు కాదు కదా. నువ్వు చదవనుకో దాన్ని, వా దేవుడు ఏంటి ఇలా చేసేసాడు, మొత్తం అందరిని చంపేశాడు, చిచి అని. ఎంతమంది జనాలు ఉంటారు, ఎంతమంది ఎలాగుంటారు, ఎంతమంది ఉంటారు, అంతమందిని చంపేస్తాడా దేవుడు అని అనుకుని ఉంటామా లేదా మనం? వై ద రీజన్? వాట్ ఈస్ ద రీజన్? వై? ఎందుకు జరిగింది అది? ఎందుకు దేవుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషిని తుడిచివేసేసాడు? ఎవరు, నోవా కుటుంబం తప్ప ఎవ్వరు బ్రతకల, అందరు చనిపోయారు. ఎందుకు అంత కఠినంగా దేవుడు ప్రవర్తించవలసి వచ్చింది? ఎందుకంటే దేవుడు చూసినప్పుడంట భూమి ఏమైపోయింది? చెడిపోయింది, పాపంతో నిండిపోయింది. ఏం పాపము? ఏంటి పాపం అంటే, దేవుని కుమారులు దేవదూతలు వచ్చి మనుష్యులతో పోయినప్పుడు వారు కుమారుల కంటే వాళ్ళు ఎలాగున్నారు? నెఫిలియన్స్గా తయారయ్యారు. ఇప్పుడు భూమి మొత్తం కూడా మనుషులతో కాదు, ఎవరితో నింపబడింది? నెఫిలియన్స్. హల్లెలూయా. రాక్షసులు వీళ్ళు, వారితో నింపబడింది భూమి మొత్తం కూడా. ఎవ్వరు కూడా లేరంట మనిషి అంటే. పరిశుద్ధమైన రక్తం. అక్కడ చూడండి, నోవా ఒక్కడే నీతిమంతుడని రాయబడింది. నోవా ఒక్కడే నీతిమంతుడు అంటే మంచి పనులు చేయడం వల్ల నోవా నీతిమంతుడు కాదు. నాట్ ఈస్ గుడ్ వర్క్స్. మంచి పనులు చేసి పరిశుద్ధంగా ఉండడం వలన నోవా ఒక్కడే నీతిమంతుడు కాదు. నోవా ఒక్కడి రక్తములోనే నెఫిలీల రక్తము లేదు. హల్లెలూయా. ఆయన కేవలము మనుష్య రక్తము కలిగి ఉన్న ఒకే ఒక కుటుంబము నోవాది. ఎంతమందికి అర్థమైంది? మరి అట్లా గమ్మన కూర్చుంటారేంటి? నోవా కుటుంబానికి, అంటే నోవాలో ఉన్న ఆ కుటుంబానికి మాత్రం ఏ రక్తం ఉంది? మనుషుల రక్తం. అంటే దేవుడు సృష్టించిన రక్తం ఒక్క నోవా కుటుంబానికి. మిగతా మంది రక్తం ఏమైపోయింది? కలుషితం అయిపోయింది. ఏ రక్తంతో కలుషితం అయిపోయింది? నెఫిలియన్స్. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు నెఫిలియన్ రక్తంతో కలబడినది ఏదైతే అశుద్ధమైందో రక్తము, ఆ రక్తంతో ఉన్న ప్రతి మానవుల్ని తుడిచివేసి మనుష్య రక్తం ఉన్న కేవలము నోవా ఒక్కడినే రక్షించాడు దేవుడు. హల్లెలూయా. ఓన్లీ ద నోవా, ద ఫ్యామిలీ ఆఫ్ నోవా was lived on this earth. మిగతా వాళ్ళందరూ ఏం చేశాడు అంటే, అప్పుడు చనిపోయిన వాళ్ళందరూ ఎవరు? నెఫిలియన్స్. అక్కడ ఇంకొక వచనం కూడా రాయబడింది, ఆయన నెఫిలియన్ తీసివేసే వారు అప్పుడు ఉండను, తర్వాత కూడా ఉండను. అవునా కదా? నౌ లెట్స్ గో బ్యాక్. అదొకసారి చూద్దాం మనం. నో, బైబిల్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ మిస్టరీస్ మై ఫ్రెండ్. యూ కెనాట్ అండర్స్టాండ్ ఇట్. బైబిల్ నీకు అర్థం కాదు వితౌట్ ద హోలీ స్పిరిట్, విత్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్. నీకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కనుక లేకపోతే బైబిల్ నీకు ఎన్నటికీ అర్థం కాదు. హలో, ఇట్స్ లైక్ ఎ టెక్స్ట్ బుక్. దాన్ని చదివి అలాగ చదవడం
అలా అంతే, ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉండిపోతుంది. హల్లెలూయా. బట్ వెన్ యూ రీడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యూ విల్ మార్వెల్. హల్లెలూయా. ఆశ్చర్యపోతావు. అద్భుతమైన సంగతులు. హల్లెలూయా. దెర్ ఆర్ మెనీ థింగ్స్. Now let's read Genesis. Genesis chapter number 5, 6. Okay, 6. చదవండి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు అంటే ఎవరు ఇక్కడ? ఏంజల్స్. ఇది ఎక్కడ మనకి ఎక్కడ ఉంటుంది? యోబు గ్రంథంలో ఉంటుంది. యోబు గ్రంథంలో దేవుని కుమారులు అనగా ఎవరు అక్కడ చెప్తాడు. దేవుని కుమారులు అంటే దేవుని యొక్క దూతలు, ద ఏంజల్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆల్రైట్, ఓకే, చదవండి. దేవుని కుమారులు నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాతృలై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునను. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి. ఆ దినంలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దిస్ ఇస్ కీ, అనదర్ కీ. హల్లెలూయా. ఏ కీ అంటే ఇప్పుడు దేవుడు భూమిని పాడు చేయడానికి కారణం ఎవరు? మనుష్యులా లేకపోతే నెఫిలియన్స్? అంటే నెఫిలియన్లు మనుష్య జాతిని మొత్తం పాడు చేసేసారు. మనుష్యుడు అనేవాడు లేడు భూమి మీద. రక్తం ఏమైపోయింది? కలుషితం అయిపోయింది. హల్లెలూయా. నో ప్యూర్ బ్లడ్. దర్ ఇస్ నో ప్యూర్ బ్లడ్. ద బ్లడ్ హ్యాస్ బిన్ డైల్యూట్ అయిపోయింది అనమాట. హల్లెలూయా. ద బ్లడ్ హ్యాస్ బిన్ డైల్యూటెడ్ విత్ ద బ్లడ్ ఆఫ్ ఏంజల్స్. హల్లెలూయా. చూడండి, ఆ దినంలో నెఫిలులు వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిని. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనేది. ఏం చేశారంటే అంటే పుట్టిన పిల్లలందరూ ఎవరు? జనరేషన్ అంతా ఏది? పూర్వకాలమందు నెఫిలియన్స్ అంతా. హల్లెలూయా. మనుషులు లేరు అక్కడ. మనుషులుగా ఉన్న ఇప్పుడు దేవుడు భూమి నుంచి ఆకాశం నుంచి చూసారు, ఎవరైనా మనుషులు ఉన్నారా, మళ్ళీ అతని ద్వారా నేను తిరిగి సంతానాభివృద్ధి కలిగించి భూమిని నిండిస్తాను అని చూసినప్పుడు ఒక్క నోవా కనిపించాడంట. హల్లెలూయా. ఓన్లీ నోవా ఒక్కడే కనిపించాడంట. నోవా రక్తము మాత్రమే కలుషితం, అతని కుటుంబంలో ఉన్న సభ్యుల రక్తము మాత్రమే కలుషితం అవ్వలే. మిగతా వారి రక్తం అంతా ఏమైపోయింది? కలుషితం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళందరినీ తీసివేసి నోవాని తీసుకొచ్చి ఆ నోవ ద్వారా మళ్ళీ తిరిగి సంతానాభివృద్ధి కలిగించాడు దేవుడు. హల్లెలూయా. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద డేస్. ఇప్పుడు వీళ్ళెవరు? ఈ నెఫిలీలు. ఎందుకు ఇక్కడికి వచ్చామంటే నెఫిలీలు అప్పుడు ఉండిరి, అటు తర్వాతను ఉండిరి. హల్లెలూయా. ఇప్పుడు అటు తర్వాత ఉన్నటువంటి నెఫిలీలు ఎక్కడున్నారు? హోరేబు కొండ దగ్గర ఉన్నారు. హోరేబు కొండ దగ్గర వాళ్ళని ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళి చూసినప్పుడు బాబోయ్ వాళ్ళెవరు? నెఫిలియన్స్ అంటారు. అనాకీల వంశంకు చెందినటువంటి నెఫిలియన్స్, ఆజానుబావులు, గొప్పవారు, మనుషులకి దేవదూతలకి పుట్టినటువంటి ఆజానుబావులు. హల్లెలూయా. ఇప్పుడు వీరిని వేగులకు పంపించిన ఎవరి దగ్గరికి పంపించాడు? వేగుల యొద్దకి, వీరి యొద్దకు పంపిస్తాడు మోషే. వారిని వెళ్ళి చూసిరండి, వాళ్ళు ఎలాగ ఉంది ప్రకారంలో. పెద్ద పెద్ద ప్రకారంలో కట్టుకున్నారండి. వాళ్ళు బలమైన కోటలు కట్టుకొని ఉన్నారు. వారి పట్టణంలన్నీ కూడా ప్రాకారం కలిగిన పట్టణం ఉండదు, బలమైన పట్టణంలో. హల్లెలూయా. ఎందుకు? వాళ్ళు బలమైన వారు కాబట్టి బలమైన పట్టణంలో కట్టుకొని ఉన్నారు. వీళ్ళు వెళ్ళి చూసి మిడతల వల్ల కనిపించారంట వాళ్ళ ముందు. వీళ్ళు ఇంత గొప్ప వాళ్ళు, ఇంత ఆజానుభావులు, ఇంత హైట్, ఇంత బలత్కారులు, వీళ్ళని మనము జయించగలమా? చెడ్డ సమాచారం తీసుకొని వచ్చారు మోషే దగ్గరికి. ఒక ఇద్దరు మట్టుగా ఏ సమాచారం తెచ్చారు? మంచి సమాచారం. హల్లెలూయా. మోషే, కాలేబు, యెహోషువ ఇద్దరు మంచి తీసుకొచ్చారు. అయితే అప్పుడు జయించిన కూడా ఆ తర్వాత కూడా హోరేబు కొండలో ఎవరున్నారు? నెఫిలియన్స్ ఉన్నారు. ఇప్పుడు 85 సంవత్సరాలు వచ్చిన తర్వాత కాలేబు ఏమంటున్నాడు? నెఫిలీలు ఉన్నటువంటి ఆ ప్రదేశంను నాకు అప్పగించు, నేను వెళ్ళి వారిని జయించి ఆ ప్రదేశాన్ని స్వాధీనపరుచుకుంటాను. హల్లెలూయా. పాసిబులా సోదరా? అప్పుడే కాలే, ఇప్పుడు అవుతుందా? బట్ స్టిల్ కాలేబ్.
కాలేబు ఏమంటున్నాడు, నేను వెళ్ళి వారిని జయిస్తాను, ఎవరిని? నెఫలులను జయిస్తాను, నాకు సరిపోతుంది నా బలము. హల్లెలూయా. 40 సంవత్సరాలప్పుడు నాకు ఏ బలం ఉందో, వెళ్ళుటకు వచ్చుటకు యుద్ధం చేయటకు ఏ బలం ఉందో, ఈ రోజు వరకు నాకు అదే బలం ఉంది. నా వయసు 85 సంవత్సరాలు. హల్లెలూయా. నాకు అవకాశం ఇవ్వు, వెళ్ళి వారిని జయిస్తాను. సీ ద కాన్ఫిడెంట్ ఇన్ ద గాడ్, ద ఫెయిత్ ఇన్ ద గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. నాకు క్వాలిఫికేషన్ లేదు, ఏమొస్తుంది ఉద్యోగము? చదువుకోలే, ఉద్యోగం రాదు. చదువుకోలే, డబ్బులు రావు. బ్యాక్గ్రౌండ్ లేదు సరైనది, ఏం చేయలేను. నాకెవరు పోషించేవారు లేరు, బ్రతకలేను. ఎవరు లేరు నాకు, ఒంటరిని, చనిపోతాను. హల్లెలూయా. ఎక్కడుంది నీ ఫోకస్? నీ బ్యాక్గ్రౌండ్ పైన, నీ క్వాలిఫికేషన్ పైన, నీకున్నటువంటి ఆస్తి పైన, నీకున్న పేరు పైన. కానీ కాలేబు యొక్క ఫోకస్ ఆయన స్థితి పైన లేదు, ఆయన వయసు పైన లేదు, ఆయన బలం పైన లేదు, బలవంతుడైన దేవుని పైన ఉంది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. ద వన్ హూ హ్యాస్ ఎ మైటీ పవర్, హిస్ ఫోకస్ ఈజ్ ఆన్ దట్ వన్. హల్లెలూయా. ఆయన పైన ఉంది దృష్టి. ఆయన పైన నీ దృష్టి. నీ క్వాలిఫికేషన్తో అవసరం లేదు నీకు, నీ పరిస్థితుల పని లేదు నీకు. హల్లెలూయా. నీకున్న సిచ్యువేషన్తో, బాధలతో, వాటితో పని లేదు. దేన్నైనా జయించి విజయంతో తిరిగి రాగలవు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఫోకస్ ఆన్ ది జీసస్. లోకంలో ఉన్నవాని కంటే నా లోపల ఉన్నవాడు బలవంతుడు అని నమ్మావా, యూ కెన్ డూ ఎనీథింగ్. హల్లెలూయా. యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. 45 సంవత్సరాల కాలేబు కంటే, 80 సంవత్సరాల కాలేబు కంటే నువ్వు బలహీనుడివా? బలహీనుడివా? కాదుగా. 80 సంవత్సరాలు గొప్పడా, బలంలో గొప్పడా? నువ్వు గొప్పడే బలంలో, నువ్వే కదా. నీకే ఎక్కువ బలం ఉంది కదా ఆయనకంటే. కానీ ఆయన చూడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ స్పీకింగ్? ఐ కెన్ స్టిల్ హ్యావ్ పవర్, ఐ కెన్ స్టిల్ గో అండ్ విన్. అదే లోకం ఏమంటుంది? అయిపోయింది, నువ్వు బలహీనుడు అయిపోయావు, నువ్వు, నీ జీవితం అయిపోయింది, ముగించబడుతుంది, నీ వల్ల కాదు. బట్ యు హ్యావ్ ఎ గాడ్. హల్లెలూయా. అందరూ చెప్పండి, నాకు దేవుడు ఉన్నాడు అనండి. నా దృష్టి దేవుడి పైన ఉంది అనండి. లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. లోకంలో బలవంతుడు ఉండొచ్చు, గొప్పవాడు ఉండొచ్చు, బట్ నీ లోపల ఉన్నాడు ఎవరు? ఆ లోకంలో ఉన్న బలవంతుల కంటే, గొప్పవారి కంటే, అందరికంటే నీలో ఉన్నవాడే గొప్పవాడు. హల్లెలూయా. వెన్ యు బిలీవ్ దిస్, ఇది నమ్మినప్పుడే అద్భుతాలు చూడగలవు, ఆశ్చర్యకార్యాలు చూడగలవు. హల్లెలూయా. యు కెన్ స్టిల్ సీ ద మిరకిల్స్. హల్లెలూయా. వాట్ ఈస్ క్రిస్మస్? షిఫ్టింగ్ యువర్ ఫోకస్. పక్కలు చెప్పండి, క్రిస్మస్ అంటే సమస్య పైన నీ దృష్టిని తీసి క్రీస్తు పైన పెట్టడము. హల్లెలూయా. క్రీస్తుని ముందు పెట్టుకుని నడవడం. క్రీస్తు నా కోసం జన్మించాడు, నా పాపం శాపం నిమిత్తము ఆయన శిలువలో మరణించి ఆయన జీవాన్ని నాకిచ్చాడు అని నమ్మడమే క్రిస్మస్. హల్లెలూయా. ఎ న్యూ క్రిస్మస్, ఎ న్యూ బిగినింగ్, ఎ న్యూ ఎరా, ఎ న్యూ ఏజ్. హల్లెలూయా. పోయిన వారం చెప్పాను, క్రిస్మస్ అంటే ఏంటి? నూతన ఆరంభము. పాతది గతించి మళ్ళీ కొత్త తరానికి నాంది పలకడం అంట. హల్లెలూయా. అంటే ఆదాము యొక్క జనరేషన్కి ముగింపు పలికి క్రీస్తు యొక్క జనరేషన్కి ఆరంభం పలకడము. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం. దట్ ఈస్ వాట్ ద క్రిస్టియానిటీ ఈస్, ద క్రిస్మస్ డే. హల్లెలూయా. క్రిస్మస్. ఆదాముతో నీకు సంబంధం లేదు, ఇంకా ఆదాము వంశవాళ్ళతో నీకు సంబంధం లేదు. అందుకే మొదట వచ్చిన వాళ్ళు మొత్తం ఏమంటాడు ఆయన? అబ్రాహాం కుమారుడే, దావీదు కుమారుడే, క్రీస్తు వంశవళి. హల్లెలూయా. దట్స్ ఇట్. యువర్ జీనియాలజీ హస్ బీన్ చేంజ్డ్. పక్కలు చెప్పి, నీ వంశము మారిపోయింది అనండి. మారిపోయింది. హల్లెలూయా. నీ వంశవళి మారిపోతుంది. వెన్ యు కమ్ ఇంటు ద జీసస్, క్రీస్తులోకి వచ్చావా, వంశవళి మారిపోతుంది. హల్లెలూయా. నీ తరతరాల నుంచి, పుట్టుకల నుంచి ఉన్న వంశం నుంచి దేవుడు కట్ చేసేస్తాడంట. పాతవి గతించిన సమస్తము నూతనము. హల్లెలూయా. ఎవ్రీథింగ్ విల్ మేడ్ న్యూ, ఎ న్యూ బిగినింగ్స్, ఎ న్యూ లైఫ్. ఎవ్రీథింగ్. ప్రతిరోజు, ప్రతి క్రైస్తవ, ప్రతి క్రిస్మస్కి ఒకటే వాక్యం వింటాం. కన్యక గర్భమందు యేసుక్రీస్తు జన్మించాడు. ఎందుకు జన్మించాడు? వై? రీజన్. ఐ వాంట్ రీజన్. హల్లెలూయా. చెప్పిన వాక్యమే చెప్తూ ఉంటాం. బట్ దట్స్ నథింగ్. హల్లెలూయా. మనకి ఏం కావాలా? ద రీజన్ బిహైండ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్. ఎందుకు భూమి మీదకి వచ్చాడు ఆయన? దిస్ ఇస్ వాట్. ఇది ఈ యుగం మొదలవ్వాలంట. హల్లెలూయా. క్రొత్త యుగము మొదలవ్వాల. ఒక మనుష్యుని వలన పాపము
లోకంలోకి వచ్చి మనుషులందరి మీదకి వచ్చాను, అదే ఇంకొక మనుషుని వలన జీవం వచ్చి అది ప్రతి ఒక్కరిని ఏలేనంటాడు. హల్లెలూయా. ఒక మనుషుని వల్ల ఏమొచ్చింది? మరణము. ఆదాం వలన మరణం వచ్చింది. రెండవ ఆదాము మరణాన్ని కొట్టివేసి నిత్య జీవాన్ని తీసుకొచ్చి ఆ నిత్య జీవానికి మనందరినీ వారసులని చేసేసాడు. హల్లెలూయా. నౌ యు ఆర్ హెయిర్ టు ది కింగ్డమ్ అండ్ ది ఇటర్నల్ లైఫ్. హల్లెలూయా. ఎ న్యూ బిగినింగ్, ఎ న్యూ జోన్, న్యూ ఎరా. అందుకే ఇందుగా పాట పాడాను, చూసన్ జనరేషన్. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ, యు ఆర్ చూసన్ జనరేషన్. You walk in miracles, signs and wonders. హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా? నేను ప్రతిరోజు అద్భుతాల్లో నడుస్తాను, ప్రతిరోజు శక్తిలో నడుస్తాను, ప్రతిరోజు ఆయన కృపలో నడుస్తాను. హల్లెలూయా. I walk in miracles and signs and wonders. I walk in favor of God. Because I am a chosen generation. I am a righteous man. My blood is still pure. Hallelujah. కలుషితం కాలేదుగా? Still you are a human being. Hallelujah. I don't know who is getting this message. ఎంతమందికి అర్థమవుతుంది ఇది? Are you getting something? Hallelujah. ఈ వాక్యం నీ హృదయంలోకి వెళ్తే ఈ రోజు నుంచి క్రొత్త జీవితాన్ని జీవిస్తావు. Hallelujah. You will live a good life and a new life today. Hallelujah. It begins. If you listen this sermon, hallelujah, it will go directly into your heart. Hallelujah. All right. Okay, last చూసి ముగించుకుందాం. This is the last. We'll finish here. Now see, యేసయ్య ఆదాము ఏదెను తోటలో ఉన్నప్పుడు మరణము రావడానికి కారణం ఏంటి అంటే, దేవుడు ఏ ఫలమైతే నువ్వు తినకూడదు అన్నాడో ఆ ఫలమును అవ్వ తీసుకొచ్చి ఆదాముకి ఇవ్వడం వలన ఆదాము తిని ఏం తెచ్చుకున్నాడు? మరణాన్ని తెచ్చుకున్నాడు. హల్లెలూయా. అంటే చూడండి, మరణం అనేది దేవుడి చిత్తము కాదు. డెత్ ఈజ్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. రిమెంబర్ దిస్ వన్. రిమెంబర్ ఇట్. హల్లెలూయా. డెత్ ఈజ్ నాట్ ది విల్ ఆఫ్ గాడ్. ఒకవేళ మరణము గనక దేవుడి చిత్తమైతే, వ్యాధి గనక దేవుడి చిత్తమైతే, బలహీనత గనక దేవుడి చిత్తమైతే, నశించిన దేవునికి చిత్తమైతే, దేవుని యొక్క సృష్టి క్రమములో ఆది కాండము 1వ అధ్యాయము మొత్తం కూడా సృష్టి నియమము, సృష్టి క్రమము ఉంటుంది. ఈ సృష్టి క్రమములో మొదటి రోజు కానీ రెండో రోజు కానీ దేవుడు వ్యాధిని, మరణాన్ని సృష్టించి ఇది చాలా మంచిదైనట్టు నేను చూశాను అని అన్నాడా? నా బైబిల్లో అయితే లేదు. మీ బైబిల్లో ఉందా? నా బైబిల్లో అది మాత్రం రాయబడలేదు. ద బైబిల్ దట్ ఐ రీడ్ లేదు అది. ఆదాము దేవుడు మొదటి రోజు భూమి ఆకాశాన్ని వేరుపరిచాడు. రెండో రోజు వెలుగు, మూడో రోజు పచ్చదనాన్ని, నాలుగో రోజు ఇవన్నీ సృష్టిక్రమం ఉంది. అన్నిటిని సృష్టించినప్పుడు దేవుడు ఏదన్నా ఒక రోజు, మూడో రోజు, నాలుగో రోజు మరణాన్ని సృష్టించారు. అరే భలే బాగుంది అని అనలేదు కదా. అంటే ఆయన సృష్టి క్రమంలో మరణం అనేది ఉందా? పోనీ వ్యాధి ఉందా? బలహీనత ఉందా? దరిద్రం ఉందా? లేమి ఉందా? ఇవేవి లేవు. హల్లెలూయా. అది ఆయన సృష్టి, ద యాక్చువల్ క్రియేషన్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఎ మైటీ థింగ్, ఎ సూపర్ న్యాచురల్ థింగ్. హల్లెలూయా. అలాగా సృష్టించాడు దేవుడు భూమిని. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఆదాము మరి ఆ ఫలము తినకూడదని చెప్పినప్పుడు ఆ ఫలము తిన్నాడో, ఫలము తినడం వలన ఇవన్నీ తనకు తాను కలిగించుకున్నాడు. తనకు తాను. హల్లెలూయా. He himself created the death. Death has not been created by God. Death has been created by a human, a man. మనిషి. హల్లెలూయా. ఆదాము సృష్టించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆదాముకి దేవుడు సృష్టించుకునే సామర్థ్యాన్ని ఇచ్చాడు. నీకు నువ్వు సృష్టించుకునే సామర్థ్యాన్ని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సృష్టికర్త కాబట్టి ఆదాముని కూడా ఎలాగ చేశాడు? ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేశాడు. అంటే దేవుడు కూడా ఎలాగైతే సృష్టించుకునే సామర్థ్యం కలిగి ఉన్నాడో, ఆదాము కూడా ఆ స్వరూపంలో, ఆ పోలికలో ఉన్నాడు కాబట్టి సృష్టించుకోగలడు. హల్లెలూయా. హీ కెన్ క్రియేట్. లేని వాటిని ఏం చేయగలడు? సృష్టించుకోవాలి. ఇప్పుడు లేని మరణాన్ని ఏం చేసుకున్నాడు? చక్కగా సృష్టించుకున్నాడు. ఆ ఫలము తినడం వల్ల
మరణాన్ని సృష్టించాడు. ఇప్పుడు రెండవ ఆదాము ఈ భూమి మీదకి వచ్చి ఆయన శరీరాన్ని భూమి మీద అప్పగించి, ఎవరైతే ఇప్పుడు నా శరీరాన్ని తిని త్రాగుతారో వారు నిరంతరము జీవిస్తారని చెప్పాడు. హల్లెలూయా. అంటే అక్కడ ఫలము తినడం వల్ల మరణం వచ్చింది, ఇక్కడ ఆయన శరీరం తినడం వల్ల జీవం వచ్చింది. హల్లెలూయా. వేర్ ఆర్ యు నౌ? ఫలమా ఆయన శరీరమా? ఎక్కడున్నాం మనం ఇప్పుడు? ఫలం దగ్గర ఆగిపోయామా? ఆయన శరీరంలో పాలిభాగస్తులమయ్యామా? ఇప్పుడు ఆయన శరీరంలో పాలిభాగస్తులైతే ఆయన ఏమన్నాడు? ఈ శరీరము తిని త్రాగువాడు నిత్య జీవము కలిగిన వాడు, వాడు మరణము రుచి చూడడు. హల్లెలూయా. ఈవెన్ హీ కెనాట్ టేస్ట్ ద డెత్. సంఘం అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే రిలీజియన్లోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. రిలీజియన్ ఇస్ డిఫరెంట్, రెవల్యూషన్ ఇస్ డిఫరెంట్. గాడ్ ఈస్ నాట్ ఇన్ ద రిలీజియన్, బట్ హీ ఈస్ ఇన్ ద రెవల్యూషన్. హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షత జ్ఞానం కలిగిన వాడు. ఆయన మతంలో లేడు. ఎక్కడున్నాడు ఆయన? జ్ఞానంలో ఉన్నాడు. హల్లెలూయా. హీ ఈస్ ఇన్ ద విజ్డమ్, నాలెడ్జ్, మేనిఫెస్టేషన్, ద రెవల్యూషన్. సంఘం ఎక్కడ ఉండాలి? రిలీజియన్లో ఉండాలా, రెవల్యూషన్లో ఉండాలా? పక్కలు చెప్పండి, ఎక్కడ ఉన్నావని. నీ అడ్రస్ ఏంటి అని? వాట్ ఈస్ యువర్ అడ్రస్? పోస్టల్ కోడ్. రిలీజియన్ ఆర్ రెవల్యూషన్? ఇఫ్ యు ఆర్ రిలీజియన్, యు హావ్ బీన్ రూల్డ్ బై ఎ సెట్ ఆఫ్ రూల్స్. మతం అంటే ఏంటి తెలుసా? మతంలో దేవుణ్ణి ఎప్పుడో పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి ఆచారాలు తీసుకొచ్చారు, క్రమములు తీసుకొచ్చారు, నియమాలు. ఆరాధన ఇలాగ జరగాలి, మొదట ఇది జరగాల, తర్వాత ఇది జరగాలి, తర్వాత ఇది జరగాలి, తర్వాత ఇది జరగాలి. అందులో ఏదైనా మిస్ అయిందనుకో పిలుస్తారు. మిస్ అయిందేంటి? అలా చేయకూడదు నువ్వు, అట్లా ఇదేంటి అట్లా చేస్తా. క్రమం మిస్ అవుతావా? సెట్ ఆఫ్ రూల్స్. అదేంటి పూలు పెట్టుకొని వచ్చావు? పూలు పెట్టుకొని రాకూడదు కదా. అదేంటి బొట్టు పెట్టుకొని, అదేంటి కలర్ సారీ కట్టుకొని వచ్చావేంటి, అదేంటి చెప్పులు వేసుకొని వచ్చావు. సెట్ ఆఫ్ రూల్స్, రూల్స్ అండ్ రూల్స్. దేవుడు లేడు అక్కడ. దేర్ ఇస్ నో గాడ్ ఇన్ రిలీజియన్. మోషేని చూపిస్తారు ఏమన్నంటే, మోషే చూసావా? మోషే పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు ఆయన షూ వేసుకోలేదు కదా. దేవుడు చెప్పాడు, నీ పాదరక్షకులు అక్కడ వదిలేసిరా, నువ్వు ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము. నువ్వు అక్కడ పరిశుద్ధ స్థలంలోకి ఏం వేసుకొని రాకూడదు? చెప్పులు వేసుకొని రాకూడదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి తప్పిపోయిన కుమారుని స్టోరీ చెప్తూ, ఆయన నా తండ్రి అని చెప్పి, ఆ కుమారుడు ఎప్పుడైతే పరిగెత్తుకొని వచ్చాడో దేవుని దగ్గరికి వచ్చాడో, దేవుడు వచ్చిన మొదటి మాట ఏంటి తెలుసా? పుట్ షూస్ టు హిస్ ఫీట్స్. హల్లెలూయా. అతని పాదములకు చెప్పులు తొడుగు. హల్లెలూయా. అక్కడ ఏమన్నాడు? చెప్పులు తీసేయి. అది పరిశుద్ధ స్థలం, అక్కడ ఉండకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు? మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అతని పాదములకి చెప్పులు వేయి, ప్రశస్తమైన వస్త్రం తీసుకొచ్చి కప్పు. హల్లెలూయా. రెవల్యూషన్. యు నీడ్ రెవల్యూషన్. అందులో దేవుడు లేడు. చెప్పులు వేసుకోవడం వల్ల, చెప్పులు వేసుకోకపోవడం వల్ల దేవుడు లేడు. మనము పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నాము. హల్లెలూయా. వి ఆర్ ద హోలీ టెంపుల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందరు చెప్పండి, నేను దేవుని ఆలయము అనండి. అంటే ఇప్పుడు నీ ఆలయంలో దేవుడు చెప్పులు వేసుకోకుండా ఉండా? నువ్వు చెప్పులు వేసుకున్నావు అనుకో, దేవుడు ఉండడా? ఉండడా? పాత నిబంధన ఇంకో మోషే ఆజ్ఞనికి ఇచ్చాడు అనుకో, నువ్వు జీవితాంతము చెప్పులు లేకుండా నడవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఎలా ఉన్నాడు? ముద్రించబడ్డాడు. ద హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ ఇన్ యూ అండ్ ఈస్ బిన్ సీల్డ్. హీ నెవర్ కమ్ బ్యాక్. ఆయన రాడు మళ్ళీ తిరిగి. హల్లెలూయా. ఆయన నీ లోపల ముద్రించబడి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఉన్న స్థలము పరిశుద్ధము. కాబట్టి పరిశుద్ధ స్థలాన్ని చెప్పులు వేసుకోకూడదు. అంటే జీవితకాలం ఏం చేయకూడదు? నువ్వు ఓన్లీ చర్చ్కి వచ్చినప్పుడే కాదు. బీ కేర్ఫుల్. రిలీజియన్ ఇస్ డిఫరెంట్, రెవల్యూషన్ ఇస్ డిఫరెంట్, knowledge is different, wisdom is different. So you need to have wisdom. Hallelujah. ఏముండాలి మనకి? జ్ఞానం. దేవుడి యొక్క జ్ఞానం ఉండాలి. Hallelujah. The wisdom of God is supernatural. If you want to live a supernatural life, a standard, a powerful life, ask wisdom for God. Hallelujah. దేవుని ఏమడగాలి నువ్వు? జ్ఞానం. జ్ఞానము లేక నా ప్రజలు, మొదటిదేమో దర్శనం లేక నశిస్తారు, రెండవది జ్ఞానం లేక. హల్లెలూయా. ఇఫ్ యు డోంట్ హ్యావ్ విజ్డమ్, ఆస్క్ గాడ్. ఎవరికైనా జ్ఞానం కొదవై ఉండేలా వాడు నా యొద్దకు రావాలను, నన్ను అడుగు వారికి నేను జ్ఞానంను ధారాళంగా ఇస్తాను. ఎందుకు ధారాళంగా?
If you want to live a supernatural life, you need to have flow of wisdom. అద్దులేని జ్ఞానం కావాలా? So you can enter into the supernatural zone, a zone where angels can operate. హల్లెలూయా. ముగించేసుకుందాం. ఇంకా 2 పేజీలు ఉన్నాయి. టైం అయిపోయింది. హల్లెలూయా. You see that when I read the Bible, I cannot read it as a textbook. ఒక టెక్స్ట్ బుక్ లాగా చదవను. ఇది నా జీవితం అనుకుని చదువుతాను. This is what my life is. My life is in the Bible, in the word of God. దేవునిలో ఉంది. దేవుని వాక్యమే జీవితం. హల్లెలూయా. అలాగే చదివినప్పుడు God will give you revelation after revelation. హల్లెలూయా. ఆయన కృప వెంబడి కృప ఎలాగిస్తాడో అలాగే వాక్యం నుంచి ప్రత్యక్షత జ్ఞానమును కూడా ఆయన ఇస్తాడంట. హల్లెలూయా. ఈ వాక్యం ఎలాగుంటుందంటే ఉచ్చరింప సఖ్యము కాని అంటాడు. The Holy Spirit God will give you the utterance that no man can utter it. Hallelujah. వేరే వాళ్ళకు అర్థం కాని విధంగా he can give you the words. Hallelujah. Right? Okay, let's stand up. చాలు ఇంకా ఎంతమంది బ్లెస్ అయ్యారు ఈరోజు? Are you blessed today? Hallelujah. I learned something. ఎంతమంది నేర్చుకున్నారు కొత్త విషయాలు? Many things. Hallelujah. The Christmas is different. క్రిస్మస్ అంటేనే నూతన ఆరంభము. హల్లెలూయా. పక్కలు చెప్పండి, నూతన ఆరంభం అనండి, క్రొత్త యుగము అనండి, క్రొత్త నిబంధన అనండి. హల్లెలూయా. There's a new covenant has been begun on the day of Christmas. పాత నిబంధన ఏం చేశాడు దేవుడు? తీసివేసి క్రొత్త నిబంధనకి క్రీస్తులో ఫౌండేషన్ వేశాడంట. హల్లెలూయా. దానికి మొదటి బిగినింగ్ ఏంటి? క్రిస్మస్. The day that the Lord has born as the new beginning. అందుకే యేసుక్రీస్తుని శకపురుషుడు అంటారు. కాలాన్ని 2 ముక్కలు చేసేసాడు. క్రీస్తు ముందు, క్రీస్తు తర్వాత. హల్లెలూయా. He divided even the time zone. ఇంకా ఎవరు చేయలేదు ఆ పని. చాలా మంది ఉన్నారు, చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. There are many people who were born on this earth, but only son of carpenter, వడ్లవాని కుమారుడు, made a change. హల్లెలూయా. గొప్ప వ్యత్యాసాన్ని తీసుకొచ్చాడు ప్రపంచానికి. హల్లెలూయా. దేవుని యొక్క సత్యాన్ని భూమి మీద వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. Only Jesus can reveal the truth of God. దేవుడు ఎలాగున్నారు? అప్పుడు దేవుడు అంటాడు, దేవుణ్ణి ఇప్పటి వరకు ఎవరు ఎరగలేదు. ఆయన ఎలాంటి వాడో, ఆయన ఎక్కడున్నా ఎవరు ఎరగడు, నా ద్వారా తప్ప. నన్ను చూసినవాడు తండ్రిని చూసినాడు, దేవుణ్ణి చూసినట్టు. If you see Jesus, you see God. Hallelujah. Now let us pray. ప్రార్థన చేద్దాం. Let's there begin a new zone, a new era. Hallelujah. ఒక క్రొత్త ఆరంభం కోసం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇప్పటి వరకు నా జీవితంలో అనేక కష్టాలు చూసి ఉండొచ్చు, అనేక నష్టాలు చూసి ఉండొచ్చు ప్రభా. అయితే ఈ క్రిస్మస్ మొదలుకొని నా జీవితము ఒక క్రొత్త మార్గంలోకి వెళ్ళాలి ప్రభా. ఒక క్రొత్త జీవితాన్ని నేను జీవించాలయ్యా. ఒక క్రొత్త ఆరంభము మళ్ళీ తిరిగి నా జీవితంలో మొదలవ్వాలి ప్రభా. Yes, somebody pray based on the revelation that I've given you now. మీకు ఇచ్చినటువంటి రెవల్యూషన్ బట్టి ఇప్పుడు ప్రార్థన చేద్దాము. Whatever that you received from God, నువ్వు ఏదైతే పొందుకున్నావో ఈ గంట 1.5 hour మెసేజ్లో ఏదైతే పొందుకున్నావో దాన్ని ఆధారం చేసుకొని 1 నిమిషము ప్రార్థన చేయి. Only 1 minute prayer that can change your life forever. Hallelujah. That can change for life. Your family, even your generations can be changed. Hallelujah. ఆదాము యొక్క వంశావళిలో నుంచి క్రీస్తు వంశావళిలోకి తీసుకొచ్చినటువంటి దినం ఇది. హల్లెలూయా. అవును, నువ్వు ఇప్పుడు ఇంకా పాత నిబంధన వంశావళిలో మనుషులకు సంబంధించిన వంశావళికి చెందినవాడవు కాదు, క్రీస్తు వంశావళిగా మారిపోయావంటాడు దేవుడు. హల్లెలూయా. నూతనము సమస్తం. There is everything made new, a new beginning. Hallelujah. Yes, somebody pray. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితం ఇంకా పాతదిగా ఉండకూడదు ప్రభువా. ఆ పాతది, ఆ పాత వ్యాధి, ఆ పాత రోగము, ఆ పాత వ్యసనములు, బలహీనతలు ఇంకా నా జీవితంలో పని చేయకూడదయ్యా. ఇది మొదలుకొని నా జీవితము మారిపోవాలా, నా కుటుంబము మారిపోవాలా, నేను మారిపోవాలి, నా మనస్సు మారి రూపాంతరము చెందాలి ప్రభువా. Yes, somebody pray a prayer of power
an anointing and faith. Hallelujah. విశ్వాసము, సామర్థ్యము, శక్తితో కలిగిన ఒక ప్రార్థన, 1 minute prayer can change your life. Hallelujah. ఈ ఒక్క నిమిషం చేసే ప్రార్థన నీ జీవితాన్ని మార్చివేస్తుంది. Based on the revelation. Hallelujah. Not religion. మతమును కాదు ఆధారం చేసుకోవాల్సింది, దేవుడి శక్తిని. ఆ దేవుడి శక్తిని ఆధారం చేసుకొని ఒక నిమిషం ప్రార్థన చేసావా, నీ కుటుంబం మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది, ఆ పరిస్థితులు మారిపోతాయి, ఆ భర్త మారుతాడు, భార్య మారుతుంది, పిల్లలు మారిపోతారు. ఎవ్రీథింగ్ విల్ మేడ్ న్యూ and a new beginning will start. Hallelujah. Yes, let us pray. Lord, we thank you, Jesus. Thank you for this wonderful day to worship you, Lord. అద్భుతమైన నీ యొక్క ఈ దినం గురించి నీకు వందనాలు ప్రభా. అద్భుతమైన రోజు, అద్భుతమైన సమయం ప్రభా, దీనికై నీకు వందనాలు ప్రభా. నా జీవితం ఇది మొదలుకొని నూతనంగా మారాలి ప్రభా. నా జీవితంలో నూతన ఆరంభాలు ఇది మొదలుకొని మొదలవునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. ఆ రాజ్యముకు మితి లేదని సెలవిచ్చారు. ఇదిగో అతనికి యేసు అని పేరు పెట్టావు. యాకోబు యొక్క దేశము, యాకోబు యొక్క రాజ్యము, దావీదు యొక్క రాజ్యము అతనికి అనుగ్రహించబడును. అతని రాజ్యమునకు మితి లేదు, అంతము లేదని సెలవిచ్చావు ప్రభా. అంతము లేనటువంటి ప్రభా, ఇదిగో అయ్యా ఆ జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. ద unending life, Lord, the supernatural life, Lord, we need it in the mighty name of Jesus. ఈ క్రిస్మస్ మొదలుకొని ప్రభా మా జీవితాలను మార్చమని ప్రార్థిస్తున్నాను. Yes, somebody pray. Don't quit as the Spirit of God giving you the word. Let us pray. Hallelujah. ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా నిశ్శబ్దంగా ఉండకూడదు. ఇది నిశ్శబ్దంగా ఉండాల్సిన సమయము కాదు, నీ జీవితాన్ని మార్చుకోవాల్సిన సమయము. Christmas is a new beginning. Hallelujah. Christmas is a new beginning, a new opportunities. Hallelujah. Your impossibility is an opportunity to God to bless you. Hallelujah. నువ్వు అసాధ్యం అనుకుంటున్నావా, అసాధ్యమైనది దేవుడికి ఒక అవకాశం అంట. ఆయన సామర్థ్యాన్ని చూపించడానికి, ఆయన శక్తిని చూపించడానికి, ఆయన అద్భుతాలను చూపించడానికి. నీ అసాధ్యమైన కష్టములు, అసాధ్యమైన శ్రమలు, అసాధ్యమైన శోధన దేవుడికి ఆయన సామర్థ్యాన్ని చూపే మార్గంగా ఉంటుంది. హల్లెలూయా. మేరీ కన్యక గర్భము ధరించడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. హల్లెలూయా. అయితే మరి అంటుంది, నేను పురుషుని ఎరగని దానను కదా, ఇది ఎలాగో సాధ్యమో. హౌ దిస్ ఈస్ పాసిబుల్. హల్లెలూయా. నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు సరైన ఎడ్యుకేషన్ లేదు, నాకు తెలిసిన వారు లేరు, నాకు ఏ కీర్తి పేరు ప్రతిష్టలు ఏవి లేవు, ఆస్తులు లేవు, ఇది ఎలాగ సాధ్యము ప్రభువా, ఇది ఎలాగ సాధ్యము. హల్లెలూయా. ఇది ఎలాగ సాధ్యం అనుకుంటున్నావా? అయితే దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు ఎప్పుడైతే నాకు అసాధ్యమని అనుకొని దేవుని మీద ఆధారపడతావో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకుంటాడంట. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ ఓవర్షాడో యు. హల్లెలూయా. ఆయన నిన్ను కమ్ముకున్నప్పుడు అసాధ్యమైన ప్రతిది కూడా నీ జీవితంలో అద్భుతాలుగా మారుతాయి, సాక్ష్యాలుగా మారుతాయంట. హల్లెలూయా. ఎవ్రీథింగ్ విల్ మేడ్ become a testimony in your life in the mighty name of Jesus. Somebody receive that anointing today. Receive that anointing in the name of Jesus. Receive that anointing. Receive it in the mighty name of Jesus. Father, a new zone, Lord. Now let us enter into a new zone, Lord. మేము ఒక క్రొత్త ఆరంభంలోకి వెళ్ళాలయ్యా, ఒక క్రొత్త జీవితంలోకి వెళ్ళాలి ప్రభా. ఒక క్రొత్త మొదలు మళ్ళీ మా జీవితంలో చిగురించేలాగా ప్రార్థిస్తున్నాను ప్రభా. సంఘాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ బ్లెస్ దిస్ ministry, Lord. Bless this ministry, Father. Bless it in the mighty name of Jesus. Bless everybody, Lord. Bless every human. Bless everyone, Lord, in the mighty name of Jesus. ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. వారి జీవితంలో నూతన ఆరంభాలు మొదలవలేక, కొంతమంది అయ్యా ఉద్యోగాలు లేక ఉన్నారు, వారికి ఉద్యోగాలు మొదలవలేక ప్రార్థిస్తున్నాను. కొంతమంది నష్టాల్లో ఉన్నారు ప్రభా, వారి నష్టాల్లో వారి అభివృద్ధిని చూస్తుంటే కానీ ప్రార్థిస్తున్నాను అయ్యా. కొంతమంది ప్రభా ఇదిగో ఇంటి కిరాయి కూడా కట్టుకోలేనటువంటి అయ్యా బీద స్థితిలో ఉన్నారేమో, యేసు నామములో వారి జీవితంలో ఇది మొదలుకొని నూతన సామర్థ్యము మొదలవలగిన ప్రార్థిస్తున్నానయ్యా. అవును ప్రభా, కొంతమంది తండ్రి శరీర బలహీనత వల్ల ఉన్నారేమో, వారి శరీరం మళ్ళీ నూతన బలములోకి వెలునుగా కానీ ప్రార్థిస్తున్నాను. అవును ప్రభా, కొంతమంది వివాహాలు లేక ఉన్నారేమో, వారి జీవితంలో వివాహాలు మొదలవలేక ప్రార్థిస్తున్నాను. కొంతమంది జీవితాల ప్రభా పిల్లలు లేక ప్రభా ఇదిగో నువ్వు గొడ్రాలివి అనే నింద భరిస్తూ ఉన్నారేమో ప్రభా, వారి జీవితంలో వారి గర్భాన్ని తెరుమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, ఇదిగో నీ పిల్లలు చదవరు, వారి మొద్దులు వారికి ఏమీ రాదు,
అని ప్రభా వారి పిల్లల నిమిత్తమై వారు ఆమనపడుచున్నారేమో, వారి పిల్లలు ఇక మీదట జ్ఞానాన్ని పొందుకొందురుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. జ్ఞానము వారి పిల్లల మీద ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ చూస్తురుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. ప్రమోషన్తో పొజిషన్స్ చూస్తురుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగో అంచెలంచెలుగా ఉన్నతమైన స్థాయిలోకి, ఉన్నతమైనటువంటి జీవితంలోకి ప్రతి ఒక్కరూ ఎంటర్ అవుదురుగా కానీ ప్రవచిస్తున్నానయ్యా. Lord, I prophesy with my anointed and prophetic tongue. Let there be a new beginning in the mighty name of Jesus. Let there be a new beginning in the mighty name of Jesus. Hallelujah. Holy Spirit God, we thank you for your prophecy, Lord. Hallelujah. దేవుడు మాట్లాడుచున్నాడు, నేను నీ అవమానమును ఘనతలాగా మార్చబోచున్నాను. దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు పడిపోయావో అక్కడ నిన్ను బలంగా నిలబెట్టబోచున్నాను. దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఇది మొదలుకొని నీ జీవితంలో నూతన ఆరంభాలను చూస్తావని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. Now God is speaking that there is a new beginning in your life. Hallelujah. క్రొత్త అభిషేకము నిన్ను అనుగ్రహించబోచున్నాను. క్రొత్త తైలముతో నేను నిన్ను అభిషేకించబోచున్నాను. లోకంలో చూస్తున్న ఏది కూడా నిన్ను నీ పిల్లల్ని అంటకుండా నా దూతని నేను ఆజ్ఞాపిస్తున్నాను. దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. I command my angel to protect your family. I see many people getting blessed today. Hallelujah. ఈరోజు చాలా మంది ఆశీర్వదించబడుతున్నారు. ఇక్కడ చాలా మంది జీవితాలలో ఆశీర్వాదాలు విడుదల కాబోచున్నవి ఈరోజు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుచున్నాడు, నీ శ్రమ నాకు తెలుసు, నీ సామర్థ్యం నాకు తెలుసు, నీ బలము నీ బలహీనత నాకు తెలుసు. అయితే ఈ రోజు మొదలుకొని నా ఆత్మను నీ పైన కుమ్మరించబోచున్నాను. అసాధ్యమైన ప్రతిది కూడా నీ ద్వారా సాధ్యము చేయబోచున్నాను. దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాము. Be clap offering to God. Hallelujah. What is prophesying, what is saying, what the word of God is revealing is being fulfilled in your life today. Hallelujah. ఈ రోజు అది నీ జీవితంలో మొదలవును గాక. ఈ రోజు మొదలుకొని నువ్వు పొందుకొందువు గాక. Hallelujah. Thank you Father in the mighty name of Jesus. నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.